గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. Happy birthday. Thank you. Is it a happy moment? Last year, 60th birthday, పిల్లల్లో ఫ్యామిలీ చేసింది. That was the happiest birthday. బర్త్డేలు చేసుకునే అలవాటు కానీ సెలబ్రేట్ చేసుకోవటం ఉందా? అంతకు ముందు ఉండేది, ఎందుకంటే అన్ని రాతికై పాతికై. మీ 35 జర్నీలో ఉన్నటువంటి జయాలకి సక్సెస్లకి మీరు నిజంగా ఎంజాయ్ చేశారా? పబ్లిక్ కంటే ఇంటికంటే కూడా ఇండస్ట్రీలో గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, చులకన ఉంటుంది. క్రెడిట్స్ని ఎంజాయ్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు అంటాను, మీరేమంటారు? ఫెయిల్ అయ్యా, నా తప్పు కూడా ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకునేటువంటి కష్టం. 7 రోజుల పాటు కనీసం తింటారా అని కూడా ఆఫర్ చేయనటువంటి పరిస్థితిని నేను ఫేస్ చేశానని చెప్పి. ఆ రోజు ప్రభు, ఆ జరిగిన రోజు కూడా లైట్ బాయ్ వచ్చి ఏడ్చేసాడు. మీరు అమ్మాయిల మ్యారేజ్ విషయంలో చేసినటువంటి ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? ఒకప్పుడు అలా ఆలోచించలా, తప్పులు చేశాను నేను కూడా. సంపాదన రాక కానీ పోక కానీ మీకు ఈ 4 విధాల్లో ఏ విధంగా ఎక్కువ పోయింది? ఎక్కువ నేను మీరు అక్కడికి పోయి క్యాసినోలు ఆడతారండి, ప్యాడ్ కట్ ఆడతారండి. యు ఆర్ మచ్ అఫైర్డ్ విత్ సమ్ హీరోయిన్స్. ఐ లవ్ విమెన్. అంటే అదే హీరోయిన్స్. యూఆర్ ఏ ఉమెన్ లవర్ ఆర్ ఉమెనైజర్? ఐఎమ్ నాట్ ఎన్ ఉమెనైజర్. లవ్ అనేది నమ్ముతా. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నిప్పులు జిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకనే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. జయాపజయాల సందర్భంలో మనుషులు మనస్తత్వాలు ఎలా మారతాయి అనేటువంటి దానికి మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి అద్భుత భాష్యమిది. అలాంటి జయాపజయాల గరళాన్ని సేవించి 35 సంవత్సరాలుగా రిమార్క్లెస్ ఒక కెరీర్ని కంటిన్యూ చేస్తున్నటువంటి జెంట్మెన్ హీరో ఒకరున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ ఇంట్రడక్షన్ తర్వాత ఆయన ఎవరో నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఈజ్ నన్ అదర్ దాన్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు నమస్తే అండ్ వెల్కమ్ సార్. నమస్తే, అందరికీ నమస్తే. ఫిబ్రవరి 12 జగపతి బాబు గారి బర్త్డే. ఈ సందర్భంగా బర్త్డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూ కావాలి అని అడిగిన వెంటనే ఏం కాదు, చాలా రోజులుగా వెంటబడుతుంటే అంటే కరెక్ట్గా బర్త్డే సందర్భంగా కూడా కలిసి రావడంతో ఆయన హీ హాజ్ యాక్సెప్టెడ్ టు గివ్ అన్ ఇంటర్వ్యూ టు సుమన్ టీవీ. అలాగే సుమన్ టీవీ యాజమాన్య పక్షాన జగపతి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రియల్లీ ఈజ్ ఇట్ ఏ హ్యాపీ మూమెంట్? బర్త్డే హ్యాపీ అంటే లాస్ట్ ఇయర్ 60th బర్త్డే పిల్లల్లో ఫ్యామిలీ చేసింది. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ బర్త్డే. ఓకే. అది చాలు, ఇంకో 10 ఏళ్ళు. అంటే 10 ఏళ్ళ తర్వాత 70 వస్తాయి కాబట్టి కొంచెం చాదస్తం పెరిగి చిన్నపిల్లలు అయిపోతాం కాబట్టి నా బర్త్డే సంగతి ఏంటని అప్పుడు అడగచ్చేమో నాకు తెలియదు. బట్ 10 years వరకు నేను సాటిస్ఫైడ్ ఫర్ ఆల్ ది బర్త్డేస్. ఓకే. ఇన్ని సంవత్సరాల కెరీర్లో మీకు మామూలుగా బర్త్డేలు చేసుకునే అలవాటు కానీ సెలబ్రేట్ చేసుకోవటం ఉందా? అంతకు ముందు ఉండేది, ఒక 4-5 ఏళ్ల క్రితం. అంటే ఫుల్గా మందు కొట్టేసి అందరిని పిలిచేసి అలర చేసేసి పొద్దున్న వరకు అదే బర్త్డే సెలబ్రేషన్ అనుకునేవాడిని. బట్ అది కాదని ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే అన్ని రాతికై పాతికై. బాబు, మీ కెరీర్ గురించి మొత్తం అందరికీ తెలిసినటువంటి ఓపెన్ బుక్ 1989 ఫిబ్రవరి నెలలో విడుదలైనటువంటి సింహస్వప్నం సినిమాకి 34 సంవత్సరాలు అంటే 35లో ఎంటర్ అవుతుంది. సింహస్వప్నం 35 years అవుతుంది. ఓకే, 35 yearsలో ఎంటర్ అవుతున్నారు. వెరీ రిమార్కబుల్. ఇన్ని సంవత్సరాలు మీ కెరీర్ని కనుక ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే హౌ సక్సెస్ఫుల్ యు ఆర్ అనేటువంటి ప్రశ్నకు మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? ఐ వుడ్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎన్ అచీవర్. అఫ్కోర్స్ చాలామంది చాలా అచీవ్ చేశారు, నా స్థాయికి నేను అచీవ్ చేశాను. ఐ థింక్ ఐవ్ డన్ గుడ్ ఎనఫ్. ఐ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు లిమిట్ ఉండదు దేనికి కూడా. అక్కడ ఏం చేస్తే మనం కిందే ఉంటాం, బట్ ఇక్కడ వాళ్ళని చూస్తే మనం పైన ఉన్నాం. సో నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నా, సేఫ్ జోన్లో ఉన్నా, నా శాలరీ ఫిక్స్. సో అందరికి చాలా మంది కంటే చాలా బాగున్నాను. సో ఐ కెన్ సే ఐ హావ్ అచీవ్డ్ అండ్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ నాకు సినిమా తప్ప ఏం తెలియదు. బిజినెస్లు తెలియవు, మాట్లాడటం తెలియదు, కలవటం తెలియదు, కలిసి 4 మాటలు చెప్పి మాయ చేయటం తెలియదు. సో తెలియాలని నేను కూడా అనుకోవట్లేదు, దాని గురించి బాధపడలేదు. కానీ మీ అచీవ్మెంట్కి, మీ 35 జర్నీలో ఉన్నటువంటి జయాలకి సక్సెస్లకి ఉన్నటువంటి గుర్తింపు, క్రెడిట్ మీరు నిజంగా ఎంజాయ్ చేశారా? ఆ స్థాయిలో మీకు పబ్లిక్లో కానీ వీటిలో కానీ వచ్చిందని? పబ్లిక్ కంటే ఇంటికంటే కూడా ఇండస్ట్రీలో అంత రాలేదని నా ఫీలింగ్.
ఎందుకు రాలేదంటే గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు. ఆ టైప్లో పక్కనే ఉంటాడు కదా జగపతి బాబు, ఎప్పుడైనా దొరికేస్తాడని, ఎంత బిజీగా ఉన్నా దొరికేస్తాడులే ఉందలే అని చులక్కన ఉంటుంది. అది హ్యూమన్ సైకాలజీ. అదే ఇప్పుడు బాంబేలో నేను సక్సెస్ అయ్యి, ఇప్పుడు సల్మాన్ సినిమాలు అన్ని సక్సెస్ అయ్యి మళ్ళీ అక్కడ సెటిల్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుతుంది. అసలు ఇన్ని సంవత్సరాల్లో కూడా మీకు వచ్చిన సక్సెస్ స్థాయిలో మీ ఐడెంటిటీ కానీ, మీ రెస్పెక్ట్స్ కానీ, మీ పబ్లిక్లో ఉన్నటువంటి ఇది కానీ ఎక్కువగా పెరగకపోవటంలో, ఇంకొక స్థాయిలో లేకపోవటంలో కారణం మీ పాత్ర కూడా ఉంది అంటే మీరేమంటారు? మీరు కూడా అంత నెగ్లెక్టెడ్గా ఉన్నారు. నెగ్లెక్టెడ్ కంటే యూర్ రైట్. బయట పబ్లిక్లో నేనేంటో చాలామందికి తెలుసు. నేను ఎలా మాడతాను, ఎలా ఉంటాను, నేను ఎలా మాట మీద నిలబడతాను, మంచి కోసం కోరుకుంటాను, నేచర్ని ప్రేమిస్తాను, ఇవన్నీ తెలుసు. బట్ అది కమర్షియల్గా పనికిరాదు. ఇండస్ట్రీలో కమర్షియల్గా ఏది పనికి వస్తుంది? లౌక్యంగా ఉండటం, 4 మాటలు అందంగా చెప్పడం, కమర్షియల్గా మాట్లాడటం, కమర్షియల్గా బిహేవ్ చేయడం, విచ్ ఐ డోంట్ నో. సో నా తరపు నుంచి లోకం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి పిలిచినా వెళ్ళట్లేదు, ఎందుకంటే పొగిడి అలసిపోయాను. ప్రతి ఫంక్షన్లో అంతనే పొగడాల్సిందే. సో ఎందుకు వెళ్ళటం, ఎందుకు పొగడటం? మిమ్మల్ని కూడా పొగుడుతారు, మిమ్మల్ని కూడా అభినందిస్తారు. అప్పుడప్పుడు పొగుడతారు, లేకపోతే లేదు. అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా అడిగే వాళ్ళని పొగుడతారు. నేను అడగను కాబట్టి నా ప్రాబ్లం అది. ఇప్పుడు స్టేజ్ మీద పిలిచినప్పుడు కూడా నేను ఏదో మూలన ఉంటా, ఎదురుకుండా ఉన్నాను. ఎందుకంటే చూశాను చాలామంది వాళ్ళ ఇది ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి పబ్లిసిటీ కోసం ముందుకు వచ్చేసి అందరిని తోసుకుంటా కూడా వచ్చేస్తూ ఉంటారు. ఆ తోసుకునే ప్రాసెస్ నాకు ఇష్టం లేదు, అవసరం లేదు, అంటే చేయలేను, అవసరం లేదు. కానీ ఇప్పుడు మీ కెరీర్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఏ హీరోలకి తగ్గనటువంటి క్రెడిట్స్ మీ కెరీర్లో ఉన్నాయండి. కెరీర్ బిగినింగ్లోనే ఫస్ట్ సినిమాకే ఒక డ్యూయల్ రోల్ తోటి మీరు ఎంటర్ అయ్యారు. అది ఇంతవరకు ఎవరికి జరగలేదు అది చరిత్రలో. అదే కాకుండా 7 సినిమాల పాటు అట్టర్ ఫ్లాప్లు అనేటువంటి ఒక ముద్ర పడిన తర్వాత ఒక హీరో టర్న్ అప్ అవటం అనేటువంటిది, గేర్ అప్ అవటం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఎ వెరీ అన్యూజువల్ ఫీట్, అన్యూజువల్ సక్సెస్. ఆ తరువాత కొన్ని జోనర్స్ తీసుకున్నట్లయితే నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు తర్వాత ఫ్యామిలీ హీరోగా 2 హీరోయిన్లతోటి ఫ్యామిలీ హీరోగా మీకు వచ్చినంత ఐడెంటిటీ ఇంకెవరికి రాలేదు. దట్ ఈస్ ద ప్లేస్, యు ఆర్ ద థర్డ్ పర్సన్ హూ హ్యాస్ ఆక్యుపైడ్ దట్ ప్లేస్. ఆ తర్వాత కూడా కెరీర్లో ఇన్ని అద్భుతమైన సినిమాలు చేసి ఇంత అద్భుతమైన కెరీర్ చూసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒకసారి ఒక విగరస్ విలన్గా, ఒక ఫ్యూరియస్ విలన్గా టర్న్ అయ్యారు. దీస్ ఆర్ ఆల్ ద క్రెడిట్స్ విచ్ యూ హ్యావ్ నాట్ క్లెయిమ్డ్. ఆ క్లెయిమ్ చేసుకోవటంలో కానీ ఆ క్రెడిట్స్ని ఎంజాయ్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు అంటాను. మీరేమంటారు? ఫెయిల్ అయ్యాను నేను, నా తప్పు కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, అడగందే అమ్మాయినా పెట్టదు. ఆ టైప్లో ఇక్కడ అడగాలి, అడిగేలా అంటే అడగకుండా అడగాలి, అట్లా డ్రైవ్ చేయాలి సిచ్యువేషన్. అది నాకు రాదు. మన రీసెంట్గా కూడా ఎవరో కొటేషన్ స్టేటస్లో చూస్తూ ఉన్నా, మిగతా వాళ్ళు నేను ట్రీట్ చేసే విధానం నీకు నచ్చపోతే నీ పద్ధతి నువ్వు మార్చుకో, అది నచ్చేలా చేసుకో. నువ్వెట బిహేవ్ చేస్తావు, వాళ్ళెట బిహేవ్ చేస్తారు. బట్ నాకు అది రాదు, అది నా లోపం. సో అడగటమో లేకపోతే నేను ఉన్నానని ముందుకు రావటమో, నన్ను చూడండి లేకపోతే మీకు రిపర్కషన్స్ ఉంటాయి అనే భయం ఏదో ఒకటి ఉండాలి ఇండస్ట్రీలో, లేకపోతే పక్కకి నెట్టేస్తారు. ఎంత సక్సెస్లో ఉన్నా నెట్టేస్తారు. సో లోపం నాలోనే ఎక్కువ. ఆ లోపాన్ని సరి చేసుకునేటువంటి కష్టం, ఎన్నేళ్ల తర్వాత కష్టం, ట్రై చేయటం కూడా వేస్ట్. నేను ఎంతైనా ఫిక్స్ అయిపోయాను, ఇలాగే ఉంటాను. దట్ ఈస్ వాట్ యు ఆర్. యా, దట్ ఈస్ వాట్ ఐ యామ్. బట్ ఐ గెట్ హర్ట్ ఆల్సో. నేను అడగరు కాబట్టి మరీ చులకనైపోతాను సిచ్యువేషన్. రోజుకి ఏమన్నా జగపతి బాబుగా వస్తాడులే టైంకి, ఫోన్ చేయవసరలా అనేది అదొక చులకనాలి. అదే రాని ఆర్టిస్ట్ వచ్చాడు, అమ్మమ్మ వచ్చేసారు, ఆయన జాగ్రత్త బాబు చూసుకోండి అని అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అటెన్షన్ మనకి ఎందుకు ఉంటుంది అంటే ఎట్టగా వస్తాడు, ఎట్టగా చేస్తాడు, ఎట్టగా వెళ్ళిపోతాడు. డబ్బులు ఇచ్చినా అంటే వాళ్ళకి డిసిప్లిన్ అనేటువంటిది వాళ్ళ కోసం కాదు, కానీ మీ డిసిప్లిన్, మీ క్యారెక్టర్ మెయింటెనెన్స్ మీదనేటువంటిది మీకోసమే, మీరు మెయింటైన్ చేసుకునేటువంటి. కరెక్ట్, అది 100% అది నాకు తెలుసు, మీకు తెలుసు. నేను నా టైం ఏంటి, నేను ఎన్నింటికి రావాలి, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది నాకు తెలుసు. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్. ఓకే, యూ సాలబిలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాల్యూ అండి. యు ఆర్ ఆల్వేస్ ఎ వాల్యూడ్ యాక్టర్ అండ్ వాల్యూడ్ పర్సనాలిటీ. ఆ విషయంలో మీకు ఎక్కడ లోపం ఉందని అయితే మాత్రం మేము అనుకుంటాం. ఎందుకంటే మేము ఎక్కడ జగత్ బాబు గారి ప్రస్తావన ఇండస్ట్రీలో ఎక్కడ వచ్చినా, ఎవరి దగ్గర వచ్చినా ఏ థరో జెంటిల్మెన్ అనేటువంటి మాట తప్ప ఇంకొక మాట మేము ఎప్పుడు వినలేదు. ఈ 35 years ఆఫ్ జర్నీ. మీ కెరీర్ హీరోగా, ఆర్టిస్ట్గా ఎంతో, జర్నలిస్ట్గా నా కెరీర్ అంతే. ఇన్ని సంవత్సరాలు మన ప్రయాణంలో ఏ రోజు కూడాను ఐ నాట్ హార్డ్ ఈ సింగిల్ నెగిటివ్ కామెంట్ అబౌట్ యూ. కాంప్లిమెంట్స్ తప్ప కామెంట్స్ అనేటువంటి వినలేని సందర్భమే లేదు మీ గురించి. సో
దట్ వే యు ఆర్ మోర్ దిస్ సక్సెస్, ఇస్ ద కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. దట్ వే యు ఆర్ మోర్ సక్సెస్ఫుల్. అయితే ద ఇండిసిప్లిన్ ఆఫ్ ద పీపుల్, కొంతమందికి తాలూకు ఇండిసిప్లిన్ కావచ్చు, కొంతమంది తాలూకు మీరు అన్నటువంటి నెగ్లిజెన్స్ కావచ్చు, కొంతమంది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోవటం మీకు బాధ కలిగించిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 7 రోజుల పాటు కనీసం తింటారా అని కూడా ఆఫర్ చేయనటువంటి పరిస్థితిని నేను ఫేస్ చేశానని చెప్పి. ఆ రోజు నిజంగా అది చదివినప్పుడు అనిపించింది, డస్ ఇట్ డిజర్వ్ దిస్? తనకి జగద్బాబు అనేటువంటి ఒక వాట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఎంత లెగసీ నుంచి వచ్చారు, ఆయన ఎంతటి క్యారెక్టర్ మెయింటైన్ చేశారు ఇండస్ట్రీలో, అలాంటి వ్యక్తికి ఇలాంటి నెగ్లిజెన్సా అనేటువంటిది చాలా బాధ అనిపించింది ఆ రోజున. ఆ రోజు ప్రభు, ఆ జరిగిన రోజు కూడా లైట్ బాయ్ వచ్చి ఏడ్చేసాడు. ఏడ్చాడు నా కాళ్ళ దగ్గర కూర్చుని. ఇన్ఫాక్ట్ అది ఏ ఇయర్లో బాబు, ఏ సందర్భంలో జరిగింది? మీరు సాహసం అనే సినిమా, సాహసం అనే నాకు తెలిసి 1989 అండ్ బ్యాడ్ పీరియడ్ లో ఎగ్జాక్ట్లీ రిమెంబర్. భానుచంద్ర హీరో, నేను సెకండ్ హీరో. సో అప్పుడు కుర్చీ కూడా వేయలేదు కూర్చోడానికి, భోజనం కూడా పెట్టలేదు. అడిగితే పెట్టేవారు, అదే అడగల. ఎందుకు అడగలేదంటే చూద్దాం, అంత చూసేస్తే ఎక్స్ట్రీమ్. ఎప్పుడు కూడా నా లెక్క ప్రకారం ఫస్టే బాధలన్నీ చూసేస్తే బెటర్, తర్వాత లైఫ్ ఈజీ అవుతుంది. సో అది చూద్దామనే నేను దాని అంత, పైగా నాకు ఇంకేం రాదు, ఇండస్ట్రీ యాక్టింగ్ తప్ప నాకు ఇంకేం రాదు. రానప్పుడు వేరే చాయిస్ లేదు నాకు, అందుకని భరించాను. బట్ దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. గుడ్డా బ్యాడా అనేది డిఫరెన్స్, బట్ ఫైనల్లీ ఇట్ విల్ బి గుడ్. బ్యాడ్ ఇస్ ఆల్సో గుడ్. ప్రతి ఎదురు దెబ్బ ఒక అనుభవం, ప్రతి అవమానం ఒక అనుభవమే కావాలి, ఆ దెబ్బ తినాలి. అని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అదే అన్నయ్య ప్రోత్సాహం, నాన్నగారు బాధ్యతగా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం, కానీ అమ్మగారు మాత్రం అసలు సినిమాల వైపు వెళ్ళొద్దని ఒట్టేయించుకున్నారు అనేటువంటిది. ఆ ఒట్టు మీరు సీరియస్గా వేసారా? ఒట్టు సీరియస్గానే వేసా, గట్టు సీరియస్గానే గట్టు మీద పెట్టారు, గట్టు దాటింది బహుశా. అందుకనే అసలు నేను చాలా మంది చెప్పిన హీరోగా చేయొచ్చు కదా, 22-23 ఇయర్స్ నుంచి అడుగుతా ఉన్నారు. సుబ్బరామరెడ్డి గారు, రవికిషోర్, వీళ్ళందరూ అడిగారు నువ్వు ఎందుకు చేయవని. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు బాగుండు అనుకున్నాను. అంటే హీరో మెటీరియల్ కాదు, నేను ఏం బాగుంటాను, అంతా ఏం బాగుంటాను, రాజప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి ఏదో అంటారు లేళ్ళు అని పెద్ద పట్టించుకోవాలి. బహుశా మాటకి వాల్యూ ఇచ్చి పట్టించుకోలేదో మరి ఏంటో నాకు తెలియదు. బట్ ఆ తర్వాత అది మీరు హీరో మెటీరియల్ అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు ఏర్పడింది? నేను వర్క్ చేస్తున్నప్పుడే. అది వర్క్ చేస్తున్నప్పుడు నేను ఫర్నిచర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఉండాలి కదా, సింహస్వప్నంతో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ మెటీరియల్ లేని ఆ ముందు 1 year ముందు అనిపించింది. కొంతమందిని చూస్తే ఇతను ఇట్లా ఉన్నాడు, ఇతనే హీరోగా చేస్తున్నాం లేదు, నేను ఎందుకు చేయకూడదు అనేటువంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంది కదా. ఉంది, అది కూడా. అది అట్లా అనుకోలేదు కానీ, ఇతనే హీరోగా చేస్తున్నాడు అనుకోలేదు కానీ, కొంతమంది హీరోలు చిన్నప్పటి నుంచి నాన్నగారికి పెద్ద సర్కిల్ ఉంది, అందరు పెద్ద పెద్ద వాళ్ళు, అందరు పిల్లలు హీరోలు అయ్యారు. నా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి నేను చెయ్యొచ్చు కదా అని ఆలోచన. వీళ్ళు చేస్తే నేను చేయలేనా అనేది కాదు కానీ, నేను చేయొచ్చేమో అని ఒక్క రాత్రి పుట్టింది ఆలోచన. ఆ రాత్రి అదొక నైట్ మేర్ అయిపోయింది, ఎందుకంటే నాన్నగారు ఒప్పుకోరు, అమ్మ ఒప్పుకోదు. సో బట్ ఫైనలీ వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది, తప్పలేదు, తీశారు, వచ్చాను, ఇప్పుడు బాగున్నాను, దే ఆర్ హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అమ్మగారు అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఒట్టేయించుకునే స్థాయిలో సినిమా పట్ల ఆవిడకి సినిమా రంగంలో ఉన్నారు. జగపతి అనేటువంటిది ఒక గొప్ప బ్యానర్, నాన్నగారు ఒక గొప్ప దర్శక నిర్మాత, సినిమా ఇస్ ద లైఫ్గా బతికినటువంటి కుటుంబం మీది. ఆవిడ అంత నిర్ణయం తీసుకుని మీతో ఒట్టేయించుకోవడానికి ఆవిడ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఆమె పెద్ద విషయాలు కాదు. ఆయన పెద్ద డైరెక్టరు, ఈ సినిమా ఇది చాలా పెద్దది, ఆయన పెద్ద ప్రొడ్యూసరు. ఆమె లైఫ్ ఐఎమ్ థింకింగ్ అది కాదు. ఐఎమ్ థింకింగ్ సింపుల్ లైఫ్. అందరూ సగం నలుగురు హ్యాపీగా ఉంటే చాలు, మన నలుగురు హ్యాపీగా ఉంటే చాలు, బిజీగా ఉంటే చాలదు, అది ఒకటే లైఫ్ కాదు అనేది. హ్యాపీగా ఉన్నావా లేదా అనేది పాయింట్. బట్ హ్యాపీగా ఉంటాను, నాన్నగారు టూ బిజీ. సో హ్యాపీగా ఉంటాను, కలిసి ఉండడానికి టైం లేనప్పుడు హ్యాపీగా ఎట్టా ఉంటాం. పైగా నా మీద అసలు అమ్మకి నమ్మకం లేదు. ఈడ ఒక దొంగనా కొడుకు ఏదైనా చేస్తాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా, ఏదైనా అలవాటు అవుతుంది అనేది నమ్మకం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను రాడికలే, అన్ని ట్రై చేయాలి లైఫ్లో అని ఒక రాడికల్ టైప్ అనమాట. మరి అలాంటి రిలక్టెంట్ పరిస్థితుల్లో మీరు ఆమెకు ఇచ్చిన ఒట్టు గట్టున పెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, హీరో అయ్యారు, 7 సినిమాలు వరుసగా ఫ్లాప్లు వచ్చినాయి. ఆ తర్వాత అదే జగపతి బాబు 7 సార్లు నంది అవార్డు తీసుకున్నారు బెస్ట్ యాక్టర్గా, 4 సార్లు ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నారు, ఇంకా సైమా అవార్డ్స్, ఆ అవార్డ్స్ ఎన్నెన్నో. ఇవన్నీ వచ్చిన తర్వాత అమ్మ యాటిట్యూడ్లో కానీ అమ్మ అభిప్రాయంలో మారిందండి? కంప్లీట్గా మారిపోయింది. మీ అమ్మగారు ఇప్పుడంతా సినిమాలు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి, వెరీ హ్యాపీ. అమ్మ కంప్లీట్ వేరే రేంజ్, అంటే లెవెల్ అంటారో ఏమంటారో తెలీదు, టోటల్ నేచర్కి అంకితం అయిపోయిన ఒక మంచి. చిన్నప్పటి నుంచి కూడా సింపుల్ లైఫ్, సింప్లిసిటీ మీద బతికేసిన.
ఆ థింకింగ్కి అందదు జనరల్గా. బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకుంటుంది తప్ప ఇది చేయకూడదు, పర్టికులర్గా ఇది చేయకూడదు అనేది కాకుండా దీంట్లో వెళ్తే చెడిపోతారు, బాగోరు అనే భయం ఒకటి ఉండేది అప్పుడు ఇండస్ట్రీలో. ఓకే, అలాగే మా ఫ్యామిలీ కూడా, వైఫ్ చిల్డ్రన్ కూడా వాళ్ళు నా సినిమాలు చూడరాళ్ళు, నా షూటింగ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. కానీ దే నాట్ కనెక్టెడ్, వాళ్ళ థింకింగ్ వేరు. అంత డబ్బులు అవసరమా, అంత సక్సెస్ అవసరమా, హ్యాపీగా ఉంటే చాలు కదా అనేది వాళ్ళ థింకింగ్. సో ఇట్లా చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీ తరఫున చూస్తే నేను అడగట్లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు. సో అన్నీ అగేన్స్టే ఉన్నాయి నాకు, ఆడ్స్ ఆర్ అగేన్స్ట్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేనున్నాను వెనకాలని చెప్పడానికి అగేన్స్ట్ ఇవన్నీ. బట్ స్టిల్ దట్ వాజ్ మై ప్యాషన్. ఇండస్ట్రీ ఈజ్ అబౌవ్ ఆల్ దిస్. సినిమా అనేది ఒక మ్యాజిక్. ఇండస్ట్రీ ఈజ్ నాట్ అబౌవ్ మై మదర్ ఆర్ మై వైఫ్ ఆర్ చిల్డ్రన్. అది కాదు నేను అనేది నా ప్యాషన్. నాకు తెలిసింది అది ఒకటే కాబట్టి ఐ వుడ్ వాంట్ గో విత్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఆ ఫేజ్లో నుంచి బయటపడేసినటువంటిది ఏ సినిమా? పెద్దరికమా లేకపోతే గాయమా, శుభలగ్నమా? జగత్ బాబు కెరీర్ టర్నర్ అంటే ఏ సినిమా చెప్తారు మీరు? పెద్దరికం అనేది ఫస్ట్ 100 days సినిమా. జగన్ నాటకం అప్పుడు ఒకడు ఉన్నాడు, జగపతి బాబు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది చిన్నగా రిజిస్టర్ అయింది. పెద్దరికంలో 100 days అయ్యేపటికి డెఫినెట్గా పెద్ద సినిమా, అది సూపర్ హిట్ సినిమా. ఆ తర్వాత గాయము, శుభలగ్నం ఇక ఒక్కొక్కటి వచ్చినాయి. సో నా లైఫ్ ఎప్పుడు కూడా పువ్వు లాంటిది, విచ్చుకుంటుంది మెల్లిగానే, విచ్చుకుంటూనే ఉంటుంది, రాలిపోదు. ఇది రాలిపోయే పువ్వు కాదు. దట్స్ వాట్ ఐ నోటిస్డ్. సో విచ్చుకోవడానికి టైం పడుతుంది నాకు. సో అన్నిటిలోనూ అట్లా టైం పట్టే నేను పైకి వస్తాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్. సో ఈ సినిమాలతో స్టార్ట్ అయింది నాకు. సార్, ఈ రోజున నెపో కిడ్స్ అనేటువంటి వాళ్ళందరికీ కూడాను మన ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు. పెద్ద పెద్ద హీరోలు కానీ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ ఉన్నాడు. వీళ్ళు వాళ్ళ పాత తండ్రుల తాలూకు లెగసీ అనేటువంటిది వాళ్ళ కెరీర్కి బాగా హెల్ప్ అయినటువంటి విషయం. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. మీ విషయంలో మీ నాన్నగారు జగపతి పిక్చర్స్ అధినేత ఈవి రాజేంద్ర ప్రసాద్ గారి లెగసీ అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్ యూ అనుకుంటాను? అడ్మిషన్ వరకు అండి, ఎన్ని అడ్మిషన్ ఫీజు వరకు ఓకే. ఆ తర్వాత అడ్మిషన్ గట్టి చేర్పించారు అంతే. అడ్మిషన్ వరకు ఫలానా వాళ్ళ అబ్బాయి అనేది ఒక అడ్రస్ ఉంది మాకు. ఆ తర్వాత చదువుకునే పైకి రావాలి, పాస్ అవ్వాలి. లేకపోతే అంటే నేను చేశాను కాపీ కొట్టి పాస్ అవ్వటం, అదన్నా చేయాలి. ఏదో ఒకటి అలా ఫైనల్గా మనమే చేసుకోవాలి. ఎంతోమంది ఐ డోంట్ కంప్లీట్లీ బిలీవ్ దిస్ నెపో కిడ్స్, నెపోటిజం అండ్ ఆల్ దట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రామారావు, నాగేశ్వరరావు కాడి నుంచి తీసుకుంటే వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? సరే, వాళ్ళు పక్కన పెట్టండి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ సక్సెస్ అయ్యారా? కాదుగా, అక్కడ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారుగా. సో పలానాళ్ళ అబ్బాయి కాబట్టి హీరో అయిపోతాడు అనేది దట్స్ అ మిత్. అండ్ వాళ్ళు నిజంగానే చాలా మంది అడ్రస్ లేనాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేనాళ్ళు పైకి వచ్చి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ బిలీవ్ దట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ టాలెంట్ టుడే. నార్మల్ లుకింగ్ పర్సన్ ఆల్సో ఇస్ లుకింగ్ వెరీ సక్సెస్ఫుల్. ఇవాళ సక్సెస్ అయిపోతున్నారు. ఇవాళ ఓపెన్ అప్ అయిపోయింది మార్కెట్. సో దట్ ఈస్ అదే నిజం. మొదటి నుంచి కూడా అది ఒక అపోహ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది సినిమా వాళ్ళ అడ్మిషన్ వరకు హెల్ప్ అవుతుంది. బాలకృష్ణ గారితో స్టార్ట్ చేశారు మీరు ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. బాలకృష్ణ గారితో చేశారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేశారు, మహేష్ బాబుతో చేశారు, ఇలా చేస్తున్నారు. సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళతో ఎందుకు మనకి ఇంతవరకు మ్యాచ్ అప్ అవ్వకుండా క్యారెక్టర్స్ రాలేదు అంతే. వస్తాయి, రాకూడదని ఏం లేదు. అక్కడ రాపోవటానికి ప్రాబ్లీ డెంట్ హ్యాపెన్ అంతే. క్యారెక్టరైజేషన్స్ కుదరలా. అంటే ఇప్పుడు నాకు గబుక్కను పెట్టుకోవాలంటే దే షుడ్ బి ఎ సాలిడ్ క్యారెక్టరైజేషన్. లేకపోతే ఇంత మంచి సినిమాలు ఇచ్చిన ఒక సుకుమార్ అవ్వచ్చు, త్రివిక్రమ్ అవ్వచ్చు, కొరటాల శివ అవ్వచ్చు, బోయపాటి సీను అవ్వచ్చు, బోడంత మంది ఉన్నారు. వాళ్ళు గబుక్కని ఏది పడితే అది పెట్టేసి వాళ్ళని తక్కువ చేసుకోలేరు. సో అక్కడ కూడా మనకి ఒక బ్రేక్ పడుతుంది. అండ్ మనకున్న ఇండస్ట్రీకి ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఓన్లీ హీరో మీద వెళ్తుంది. సో సినిమాలు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలంటే తెర మొత్తం కనపడాలి. ఇంతే కాదు, తెర అనేది ఎంత ఉంటుంది. ఆ రోజులు ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, రావు గోపాలరావు, నాగభూషణ్ గారు, ఎంతమంది వాళ్ళు ఉంటే కానీ సినిమా చేసేవారు కదా. వాళ్ళందరికీ సాలిడ్ క్యారెక్టర్స్, సాలిడ్ పంచెస్ ఉంటే తప్ప చేసేవారు కదా. అది తగ్గింది, మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో. హౌ సౌత్ ఇస్ డూయింగ్. ఇప్పుడు సౌత్ నార్త్ అనేది కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది.
ఆ ఓపెన్ అయినప్పుడు కథలు వస్తాయి, స్క్రిప్ట్లు వచ్చినప్పుడే కదా నా క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు లెజెండ్ అనే సినిమాకి రెగ్యులర్ విలనే మామూలుగా, బట్ నా క్యారెక్టరైజేషన్ ఇస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అట్లాంటి క్యారెక్టరైజేషన్ కుదరాలి నాకు, అంతేగాని మిగతా ఏమన్నా వచ్చినాయి అసలు అంటే ఇంతవరకు అప్పుడే రాలేదు. ఎందుకంటే మిమ్మల్ని చిరంజీవి గారు ఆపోజిట్గా చూడాలని, అంటే మాకు ఇక్కడ ఇంత పవర్ఫుల్ విలన్ ఉన్నాడు, మాకు వై షుడ్ బి గో ఫర్ అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను ఒకటే నా బాధ మొదటి నుంచి ఒకటే, నేను యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఫైట్ చేశాను. మనకి ఇక్కడ ఆర్టిస్టులు ఎమర్జ్ అవుతున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్కి పోయి పరాయి రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవటం అనేటువంటిది ఒక ఫీలింగ్ నాకు మొదటి నుంచి. యాజ్ అ జర్నలిస్ట్ ఐ యూజ్ టు ఫైట్ ఫర్ ద కాజ్ అనమాట. ఇప్పుడు మీరు విలన్గా టర్న్ అయిపోయి 2013లో లెజెండ్ తోటి మీరు స్టార్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ దిస్ థింగ్. బ్రహ్మాండాన్ని పెద్ద విలన్గా ఎస్టాబ్లిష్ చేయడం జగన్పతి బాబు అనేటువంటిది. ఇది అవుతున్న టైంలో బయట నుంచి ఒక సముద్ర కనినో, ఒక బాబీ సింహానో, లేకపోతే విజయ్ సేతుపతి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తున్నారు క్యారెక్టర్స్ దీంట్లో అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. వై నాట్ దే ఆర్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్, కొత్తగా ఒక ఆర్టిస్ట్ ఎమర్జ్ అయినప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అనేటువంటి దానికి మీరేంటి? యూజ్ చేసుకోవట్లేదు అనేది నేను ఒప్పుకుంటా, కానీ సమ్ టైమ్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వేరే లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో ఆడియన్స్ పెరగచ్చు, మార్కెట్ పెరగచ్చు, దే కుడ్ బి అదర్ రీజన్స్. వీటన్నిటికంటే మించింది ఏంటంటే ఒక జబ్బు మనకి. ఇక్కడ ఒకటి ఉన్నాడంటే అది పక్కకి తర్వాత ఆలోచిస్తారు. ఇట్ ఈస్ నాట్ ప్రయారిటీ, ఇది ప్రయారిటీ అవ్వదు. ఇంకెవడున్నాడు ఎతుకుదాం అనేది అదొక ప్రయారిటీ అయిపోతుంది అంతే. అట్లా డైవర్ట్ అవుతున్నారు తప్ప మనల్ని తీసుకోకూడదు, మనల్ని పెట్టకూడదు అంటే, నన్ను పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను పైకి రాకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అలా వాట్ ఎవర్ రీజన్స్ అది పక్కన పెడితే ఐ వుడ్ సమ్ టైమ్స్ ఐ సపోర్ట్ దెమ్ వెన్ ఇట్ ఈస్ కమర్షియల్. వాళ్ళకి అవతల డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కొంతమంది పంతానికి ట్రై చేస్తారు, ఎందుకు ఇక్కడ ఉన్నాడు కదా ఇంకొన్ని చూద్దాం అనేది, అది పంతానికి ప్రూవ్ చేద్దాం ట్రై చేస్తారు. ఇట్ వర్క్స్, ఇట్ డజంట్ వర్క్ సమ్టైమ్స్. మనల్ని పెట్టుకోవాలి, మనమే చేయాలనేది నేను అనుకోను. దట్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ అగ్రీ కంప్లీట్లీ. అవతలాడు సూట్ అవుతాడంటే అవతలాన్ని పెట్టుకుంటాం, ఎవరు సూట్ అవుతారో దానికి వాళ్ళే చేయాలి. ఇప్పుడు బాహుబలిలో రమ్యకృష్ణే చేయాలి ఆ క్యారెక్టర్, దేర్ ఇస్ నో చాయిస్. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి డైరెక్టర్కి తడితే ఆడు ఎక్కడున్నాడు, ఎంత చిన్నాడైనా కాళ్ళు పట్టుకునే తీసుకొచ్చేస్తాడు. అదే డైరెక్టర్కి తట్టకపోతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రియేటివ్ గుడ్ డైరెక్టర్స్, నువ్వు ఎంత బతిమాలినా వాళ్ళు తీసుకోరు. ఫిట్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో అల్టిమేట్లీ ద క్యారెక్టర్. ఇప్పుడు జగత్ బాబు క్యారెక్టర్స్ చేస్తున్న తర్వాత హై పాష్ క్యారెక్టర్స్ లైక్ నాన్నక ప్రేమతో, ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ శ్రీమంతుడు, ఒకటి అద్భుతమైన కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఈ క్యారెక్టర్స్లో చూస్తుంటే అబ్బా విలన్గా అయినా కూడా ఎంత అందంగా ఉన్నాడు, నెగిటివ్ అయినా ఎంత బాగున్నాడు, ఇంత స్టైలిష్గా ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్. తర్వాత వెరీ రగ్గుడ్కి వెళ్తే రంగస్థలం ఒకటి, అరవింద సమేత ఒకటి, వీటిల్లో ఈ మీకు పర్సనల్గా ఈ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఇష్టపడుతున్నారు? రెండు ఇష్టపడతాను. ఇప్పుడు శుభలగ్నం ఒక రేంజ్లో ఉంటే హనుమాన్ జంక్షన్ ఇంకో రేంజ్లో ఉంటుంది, రెండిట్లోనే హీరో చేశాను. సో అది వేరే, అంటే ఆ ఫీల్ వేరు. ఇప్పుడు ఏదైనా డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. శుభలగ్నంలో అంత మంచి భర్త అనేది డెప్త్, అదే హనుమాన్ జంక్షన్లో ఎంత మూర్ఖుడు పాపం మంచాడు అనేది కూడా డెప్తే. ఇప్పుడు నేను మంగళాడు కూడా చేశాను రజనీకాంత్ గారి సినిమాలో. సో డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది ఐ ఎంజాయిడ్, ఆనెస్ట్లీ ఐ ఎంజాయిడ్ డూయింగ్ హార్ష్ విలన్స్ బికాస్ దట్ ఈస్ నాట్ మీ అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడం కూడా ఒక సక్సెస్. అండ్ కార్పొరేట్ స్టైల్లో ఉంటాం అనేటువంటి మేబీ యువర్ లైక్ లివింగ్ స్టైల్, మీ పర్సనాలిటీగా ఉండొచ్చు. కానీ అరవింద సమేతలో కానీ దీంట్లో రంగస్థలంలో చేసింది యూ హ్యావ్ టు వర్క్. యా, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఎ పాయింట్. ప్రూవ్ ఏ పాయింట్. అది గెటప్ వైజ్ ఈజీ అవుతుంది, ఇది గెటప్ వైజ్ కష్టము, పర్ఫార్మెన్స్ వైజ్ కష్టం, యాక్సెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం. ఆ కష్టంలోనే ఇష్టం ఉంది కాబట్టి కష్టం కాదు అది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్టార్ మీద కూడాను వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద స్టార్ అనేటువంటిది వేస్తున్నారు. నాగార్జున ఒక 3000 crores, చిరంజీవి 5000 crores, బాలకృష్ణ ఇన్ని వేల కోట్లు అని. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ జగత్ బాబు అంటే ఏం చెప్తారు? ఇట్స్ మై వర్త్. ఇట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఆ సున్నాలు, అడిషనల్ సున్నాలు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప ఎక్కువ సార్లు ఈ విషయంలో ఇప్పుడు అంటాను నాగార్జున ఒకడు కరెక్ట్. తనకి సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు.
ఎంజాయ్ చేయటం తెలుసు ఆ డబ్బుని. ఎంత ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు డబ్బుకి. తన టైంకి ఎంత ఇవ్వాలో దాన్ని ఇచ్చుకుంటాడు, అవతల వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. సో దెర్ ఇస్ అ బ్యాలెన్స్. చాలా మందికి బ్యాలెన్స్ లేదు అసలు. వస్తున్నాయి బ్యాలెన్స్ లేని వాళ్ళలో మొదటి వ్యక్తి జగత్ బాబు అంటే ఏమంటారు? డబ్బుల్లోనా? డబ్బుల విషయంలో నేను జీరో అసలు. నాకంటే లెక్క అంటే లెక్క లేదు. కాదు, ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఇంత ఇది ఉన్న తర్వాత జగత్ బాబుకు ఈ కోట్ల వర్త అయి ఉండాలి అనేటువంటిది ఈజీగా ఉండాలి, లెక్క ప్రకారం ఉండాలి. ఎందుకు లేవు? చాలా పెద్ద క్వశ్చన్ అది, ఇంపాసిబుల్ టు ఆన్సర్. కాకపోతే మిగతా వాళ్ళు అనుకున్నట్టు గ్యాంబ్లింగ్ లో పోయిందో లేకపోతే ఆడాలో ఖర్చు పెట్టి అక్కడ పోయి క్యాసినోలో ఆడతారండి. ఆడతాను, అందరూ ఆడతారు, నేను ఆడతాను. ప్యాక్ ఆట ఆడతారండి ఎక్కువ మంది. ప్యాక్ ఆట ఆడను. క్యాసినో నాకు థ్రిల్ అది. ప్యాక్ ఆట ఐఎమ్ నాట్ అ గ్యాంబ్లర్ బై నేచర్. అంటే క్యాసినో అనేది నాకు ఒక అంబియన్స్, ఐ బై ఎంటర్టైన్మెంట్ దేర్. బట్ అందరూ అనుకుంటున్నట్టు కోట్లు పోవటం అనేది నాన్ సెన్స్. నా ఆస్తి అక్కడ పోలా. అది ఇవ్వటం వల్ల పోయిందో లేకపోతే ఖర్చు పెట్టడం వల్ల పోయిందో లేకపోతే కొట్టేయడం వల్ల పోయిందో మిగతా వాళ్ళు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ నా ప్రకారం. మీరు బాగా మోసపోయారు ఒక బ్రోకర్ ద్వారానో ఒక వ్యక్తి ద్వారా? చాలా మంది ఉన్నారు, బట్ దట్ ఈస్ ఓకే. అది నార్మల్ లైఫ్. చెప్తున్నా కదా, వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ, ఆటోమేటిక్లీ యూ లూజ్ యువర్ మనీ, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవటాలు, ఈ 4 విధాలుగా ఉంటాయి. సంపాదన రాక కానీ పోక కానీ, ముఖ్యంగా పోక అనేటువంటిది. మీకు ఈ 4 విధాల్లో ఏ విధంగా ఎక్కువ పోయింది? ఎక్కువ నేను లెక్క చూడలేదు ఎప్పుడు. అది అక్కడ పోయింది. ఎవడో మోసం చేశాడు అనేది అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మోసం చేశాడో చేసలేదో అది మోసం అంటారో, దాన్ని వాడుకోవడం అంటారో, లేకపోతే నీ చేతకందనం అంటారో, వాట్ ఎవర్ రీజన్స్. బట్ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. I don't want to blame somebody and it's not my priority. ఆ తలకాయ నేను పెట్టుకొని ఎందుకు ఇట్టా ఉన్నాను, ఎందుకు ఏమైంది అనేది నేను ఆలోచించు. ఎందుకంటే నాకు తెలియదు. I am, of course, I am the reason for that. But I'm not unhappy about it. ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పాను ప్రభు నీకు, లాస్ట్ ఇయర్ ఒకటే లెక్క, నేను శాంతమైపోయినప్పుడు బ్యాంక్రప్ట్ అయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి, 30 కోట్లు ఉంటే నేను హ్యాపీ అయిపోతా అనేది ఒక లెక్క పెట్టుకున్నాను. దానికి క్యాలిక్యులేషన్ ఉంది. నేను ఆస్తులు మిగల్చపోవచ్చు, కానీ ఈ 30 కోట్లు మా నలుగురికి లైఫ్ లాంగ్ ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్లలో, 5 స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసే ఈ 30 కోట్లు సరిపోతున్నాయి నాకు. అది నేను లెక్క చూసా, పిల్లలకి చెప్పేసా, వైఫ్కి చెప్పేసా, నేను సంపాదించగలిగింది ఇంతే, దిస్ మై కెపాసిటీ. పైన వస్తే బోనస్, అది ఓకే, కానీ లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. ఆస్తులు మాత్రం నేను వదులుతాను గ్యారంటీని ఇవ్వట్లా అనేది ముందే చెప్పేశా. ఎప్పుడైతే నా 30 కోట్లు లాస్ట్ ఇయర్ రిలైజ్ అయ్యా, వచ్చేసింది 30 కోట్లు, అప్పుడు ఓకే నేను అనుకున్న ఫిగర్ వచ్చేసింది కదా, ఇంకో 0 యాడ్ చేయాలి అందరిలాగా. 300 కోట్లకి వెళ్ళాను నేను. ఆ తర్వాత 3,000 కోట్లు అవుతుంది, 30,000 కోట్లు అవుతుంది. ఇక దానికి అన్లిమిటెడ్. సో ఐ డోంట్ స్టార్ట్ థింకింగ్ లైక్ దట్. 30 వచ్చేసింది కదా, ఇంకా కావాలనేది నేను ఆలోచించకుండా అనుకున్నది వచ్చింది కదా. సో అప్పుడు అనుకుంది, ఇప్పుడు ఎందుకు మారాలి ఫిగర్ ఒకటి. ఐఎమ్ హ్యాపీ, డన్. ఇంకా పైన ఏది వచ్చినా బోనస్ వస్తే ఎవరో చెప్తారు. ఇంత ఓపెన్ గా లెక్కలు ఎవరు చెప్తారు బాబు? జగత్ బాబు గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హానెస్టీ. లైఫ్ ఇస్ ఓపెన్ ప్రభు, అందరికీ తెలియదు. ఈ పొజిషన్ లో ఉండి మీరు పోగొట్టిన వాటి పట్ల ఒక హానెస్టీగా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సింది ఎంతో, నాకు ఎంత ఉంటే చాలు, హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు. చాలు. రియల్ హ్యాపీనెస్ కి ఇంతకు మించిన డెఫినేషన్ ఉంటుందండి. అది నిజంగా చాలు. అందరికి అర్థం కాదు ఏంటంటే, 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే హ్యాపీ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మేబీ దట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరిని కలిసినప్పుడు అన్నారు, నేను విజయవాడ కొనేయగలనండి, ఆంధ్ర కొనేయగలను, అది ఆక్సిజన్ కొనుక్కోలేక తెచ్చిపోయాడు. ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్. నేను అదే అంటాను, అందరూ నాది 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 అని పడిచి వస్తున్నారు. ఊపిరి కూడా నాది అని పీల్చి వదలకుండా పట్టుకుని కూర్చోండి, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతారు. ఇప్పుడే అదే చచ్చిపోతున్నారు. డబ్బులుండి ఊపిరి బిగించుకుని, డబ్బు బిగించేసి, డబ్బు పిచ్చితో ఊపిరి ఆడట్లేదు మనిషికి. మీరేంటి ఎతిస్తా తీయిస్తా? మీరు నాస్తికులా ఆస్తికులా? నే ఇస్తూ ఎస్తూ కాదు అంటే అంటే ఇప్పుడు ఈ ఆలోచన విధానం, ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ వింటుంటే ఒక రకమైనటువంటి ఒక ఫిలసాఫికల్ యాంగిల్ అనేటువంటిది కనిపిస్తుంది మీ మాటల్లో, మీ ఆలోచన విధానంలో. ఇది ఫిలాసఫీ అంటారా నాకు ఏంటో
నేను దీనికి ఒక పేరు పెట్టలేను ప్రభు. కాకపోతే నాకు అర్థమైంది లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నాకు అర్థమైంది. ఇది చాలు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనుకుంటే ఒక ఫుల్ స్టాప్ పడింది అక్కడ, లేకపోతే కోమానే అయిపోతుంది లైఫ్. ఫుల్ పేజ్ మనకి కోమాలో ఉండిపోతున్నాయి, ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది. సో ఐఎమ్ సేయింగ్ నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. నాకు వెన్ యూ నాట్ డిజైరింగ్, వెన్ యూర్ నాట్ డైయింగ్ ఫర్ సంథింగ్, నాకు అది కావాలి ఇది కావాలి ఇది లేదు అది లేదని పడి చేస్తామంటే పాకులాడుతూనే ఉంటాం. ఏదో పరిగెట్టి పాలు తాకంటే నిలబడి నీళ్ళు తాగడం, ఆ టైప్లో నేను నిలబడి నీళ్ళు తాగుతాను. ఐ లైక్ టు బీ దాట్ దెన్ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్, బెగ్గింగ్ పీపుల్. అండ్ ఇప్పుడు ఎప్పుడు చెయ్య ఇట్లా ఉండాలి కానీ ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. పుచ్చుకునేటప్పుడు ఓకే, అడుక్కోకుండా ఉండాలి. ఆ పరిస్థితి అయితే తెచ్చుకోకూడదు, కరెక్టే. ఆ పరిస్థితికి వెళ్ళినండి, ఆ పరిస్థితి కూడా చూసినండి, కానీ అడుక్కోకుండా మళ్ళీ లక్కీగా ఎలా కుదిరిందో. ఇప్పుడు దానికి ఏమంటావు నువ్వు? నేను ఎట్లా మళ్ళీ వెనక్కి వచ్చాను? అయిపోయినాండి, కంప్లీట్గా అయిపోయినాండి. లిటరల్గా సినిమా లేదు. చెప్పాను అంతకుముందు కూడా, 2 ఫోన్లు చేతిలో పట్టుకుని ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి టర్న్ చేస్తే రివర్స్లో వచ్చింది కదా మొత్తం మళ్ళీ. సో ఎలా వచ్చింది? బికాజ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇంత వస్తే చాలా అనుకున్నా కాబట్టి, అండ్ ఇస్తేనే వస్తుంది. అండ్ టెల్లింగ్ లిటరలీ వాళ్ళ రాజమౌళి గారి ఫ్యామిలీ తీసుకుంటే ఆస్కార్ వచ్చినా ఇంకోటి వచ్చినా సినిమాలు తీయటం ఒక ఎత్తు అయితే, వాళ్ళు తీసిన పద్ధతి, వాళ్ళు తీసిన క్రియేటివిటీ, వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు అన్నీ ఒకటైతే, వాళ్ళు ఏదైతే నేచర్కి ఇచ్చారో అది వెనక్కి వస్తుంది. వాళ్ళకి ప్రేమ, ప్యాషన్, ఒక భక్తి, ఒక యోగి లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు చెక్కుతున్నారు ఒక డీప్, ఐ వుడ్ సే దేర్ సెలబ్రేటింగ్ లైఫ్. ఆ సెలబ్రేషన్ బయటకు వస్తాం, ఆ సెలబ్రేషన్ వెనక్కి వస్తుంది వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్క్, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ సెయింగ్ దీస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మనీ యూర్ గెటింగ్. మనీ విల్ ఫాలో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నాకు మనీ తక్కువ అవ్వదు ఎప్పుడు. నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు వెనక్కి వస్తుంది, సర్వైవల్గా వెనక్కి వస్తుంది. 1000 లక్షల కోట్లు అంటే రావు, వస్తే లేకపోతే 30 కోట్లకు పైన బోనస్లు ఎంత వస్తాయో చూసుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదో 30 కోట్లు అయితే దట్ ఇస్ వెరీ ఓపెన్. అంటే ల్యాండ్లు పడిపోయి అన్న రెసిషన్ వస్తుంది తప్ప, అదే ఇన్ఫ్లేషన్ వస్తే 100 కోట్లు 1000 కోట్లు అవుతాయి. బాబు, ఆ మధ్య మీరు అమ్మాయిల మ్యారేజ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు కానీ చేసిన కామెంట్స్ కానీ దే బికేమ్ వెరీ సెన్సేషనల్. మీ హానెస్టీనో మీ డేర్నెస్నో అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? తను మ్యారేజ్ చేసుకున్న పెద్ద పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అనేది మనం రాంగ్ కాన్సెప్ట్. పిల్లలు మనం కన్నాం కాబట్టి మనకు రైట్ ఉంది వాళ్ళ మీద అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇది మనకి ఏ రైటు లేదు. వాళ్ళకి రెక్కలు ఇవ్వాలి, వాళ్ళు ఎగరాలి. రెక్కలు ఇవ్వడం వరకే మన పని, ఆ తర్వాత హ్యాపీగా ఉండటం వాళ్ళ పని. మనం వాళ్ళకి హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఇవ్వలేం. సో ఐ బిలీవ్ మై చిల్డ్రన్ ఆర్ మై ఫ్రెండ్స్. ఒకప్పుడు అలా ఆలోచించలే, తప్పులు చేశాను నేను కూడా. నా పిల్లలు అని. నా పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు పెరిగారు, వాళ్ళు పెద్దలు అయిపోయారు. నా అనేది అక్కడ రాంగ్ కాన్సెప్ట్ అది. సో దట్ ఈస్ వై ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిమాండింగ్ అండ్ కమాండింగ్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్. ఎవరిని కమాండ్ చేయకూడదు మనం. జస్ట్ బికాజ్ షీఈ్ యువర్ వైఫ్, నేను మగాడిని తొక్క, అదేంత నాన్ సెన్స్. ఆడాళ్ళు ఎప్పుడూ మించిపోయారు మగాళ్ళని. సో మనం వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం ఇక లేదు. తక్కువ చేసామంటే గెట్లు వస్తుంటారు, పోతాం, మనమే పోతాం. ఇప్పుడు అదే నేను అందుకనే రెస్పెక్ట్ ఫ్యామిలీకి. ఎంత ఏ పేరున్నా నాకు బయట, సరే అది పక్కన పెట్టి, ఐ లవ్ విమెన్, అందులో నేను అబద్ధాలు చెప్పను. ఐ లవ్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ విమెన్, ఆల్ దట్ ఈస్ ట్రూ. కానీ నేను 100% ఒక మాట ఇచ్చాను ఒకళ్ళకి, వాళ్ళకే స్టిక్ ఆన్ అవుతుంది తప్ప ఇంకో సెకండ్ మ్యారేజ్ని ఎందుకు ఆలోచించానంటే, లైఫ్ లాజిక్ ఇస్ వెరీ సింపుల్. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ 3వ దగ్గరికి వెళ్తాం, సరిపోరు. అది కావాలి కదా, ఇంకా కావాలని తిరిగే రకాలే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమానం ఉంది, ఎంత పైకి ఎగిరిన ట్యాంక్ ఫుల్ ఉన్నంత వరకే, ఫ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సిందే, లేదా క్రాష్ అవుతుంది. ఇంకో సెటప్ చేసుకుంటే క్రాషే అవుతుంది లైఫ్. పెద్ద పాప పేరు మేఘన. తను కదా మ్యారేజ్ చేసుకున్నారు, అమెరికన్ చేసుకున్నారు. చిన్న పాప అండి? చిన్న పాప ఇంకా చేసుకోవద్దు అంటున్నా నేను, పెళ్ళి వద్దంటున్నా. అంటే నా ఒపీనియన్ చెప్పారు. నేనైతే బలవంతం చేయను, నువ్వు చేసుకుంటానంటే చేస్తాను, నువ్వే ఎత్తుక్కో, నేను ఎత్తకను. ఎందుకంటే ఇంకా నేను నమ్మలేకున్నాను. 100% పెళ్లి చేయాల్సిన బాధ్యత కదా. ఏంటిది బాధ్యత? తొక్కల బాధ్యత అది. నేను నమ్మను అసలు, అది బాధ్యతే కాదు.
అది మీరు చేయకపోతే చేయకపోయారు, తనని చేసుకోవద్దని చెప్పడం ఏంటి? నా ఒపీనియన్ చెప్పా. నేను పెద్ద పాపకు చేసుకోమన్నా, అది నేను చేసిన తప్పు. అంటే తన తర్వాత నచ్చి తను చేసుకుంది ఓకే, బట్ నేను చేసుకోమంటాం కరెక్ట్ కాదు. బాధ్యత అనేది రాంగ్ వర్డ్ నా ప్రకారం, అది నా ఒపీనియన్. అది ప్రేమ ముఖ్యమా బాధ్యత ముఖ్యమా? నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే అవతల మనిషిని, అది బాధ్యత కింద తీసుకోకూడదు. నీకేం కావాలి, నాకేం కావాలి, నువ్వు బాధ్యత అన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు కావాలి. అదే నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం అంటే తనకు వదిలేస్తాను, అది ప్రేమ. నేను అనేది అందరూ పంచాల్సింది ప్రేమ, వాళ్ళ బాధ్యత కాదు. ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకోమంటాం, ఆ తర్వాత పిల్లల్ని కనమంటాం. ఫైనల్గా ఇది స్వార్థం, బాధ్యత కాదు. పని అయిపోతుంది, నా బాధ్యత అయిపోయింది అనేది పెళ్లి చేయటం. ఆ తర్వాత మనవరాలు పుడితే రెండు పుట్టలేదు అనుకుంటారండి సొసైటీ, అదొక భయం. రెండోది మనం ఆడుకోవచ్చు అనే స్వార్థం. సో ఎటు చూసినా నీ మీద వెళ్తున్నావు, మళ్ళీ సర్కిల్ ఇక్కడే తిరుగుతాను. వాళ్ళ మీద ఆ దృష్టి లేదు మనకు, వాళ్ళకేం కావాలో ఆలోచించలే మనం. పెద్ద పాప అందో రోజు, నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది, డెసిషన్ నాది కాదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, నీకు ఒక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. దట్స్ వాట్ షీస్ డూయింగ్ నౌ. షీస్ హ్యాపీ విత్ ఇవాళ సొసైటీ. జగపతి బాబు గారు తాత అయ్యే అవకాశమే లేదు ఇప్పుడైతే. పోనీ ఏం తాత అయితే ఏంటి, మొత్తం అవ్వకపోతే. ఇద్దరు అమ్మాయిలు, చిన్న అమ్మాయినే పెళ్ళే వద్దంటున్నారు. నేను వద్దన్నా, బాగానే తను చేసుకుంటే చేసుకోవడానికి వీలేదు. అంటే మీరు ఒక సలహాపూర్వకంగా చెప్పారు, పిల్లద్దమ్మా, యూ కెన్ లివ్ యువర్ లైఫ్ అని. అంతే. ఈ విషయం పట్ల మీ శ్రీమతి గారు ఎలా రియాక్ట్ అయ్యారండి? తను అంతే, ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ వెళ్ళిపోయారు ఆ విధంగా. అంతే, డెఫినెట్గా అంతే ప్రభు. అదే అంటున్నా, నేను బాధ్యత అనేది ఖండిస్తా, కంప్లీట్గా ఖండిస్తా. అది పాతకాలం, ఆ రోజులు అయిపోయింది. బాధ్యత నువ్వు చేస్తావు ఓకే, వాళ్ళిద్దరు సరిగ్గా లేకపోతే రేపు నువ్వేం చేస్తావు, తర్వాత ఏం చేయలేవు. టూ లేట్. పిల్లల్ని కనేస్తారు. ఇవాళ ఏమవుతుంది సొసైటీ, డివోర్స్లు ఎక్కువైనాయా లేదా? పిల్లల్ని కన్న తర్వాత డివోర్స్లు ఎక్కువైపోయినాయా లేదా? పిల్లల్ని వడగొట్టాలు జరుగుతున్నాయా లేదా? సో యూ గోయింగ్ టు నెగిటివిటీ. తీసుకొచ్చి ఇంకో లైఫ్ని ఈ ప్రపంచంలోకి ఇప్పుడు తీసుకురావడం కరెక్టే కాదు. పిల్లలు అసలు వద్దంట నేను. అంటే నా పిల్లకే చెప్తున్నా, ఇది బయట ప్రపంచానికి చెప్పట్లా. నా పిల్లకే చెప్పినప్పుడు ఇది అండర్స్టూడ్, బయట ప్రపంచానికి కూడా అది చెప్తున్నా. ఇప్పుడు పెద్ద అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది, కమ్మ పరమైనటువంటి కులపరమైనటువంటి వివాదం. వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వాళ్ళు అంటే మా ఫ్యామిలీలో రాలా ఆ ఇష్యూ. బయట ఆడి ఎవడో ఏదో ఏంటి కమ్మ, ఇప్పుడు నువ్వు నిజంగా ఆడి ఎవడో అడ్డమైనాడు, ఎవరో కమ్మ క్యాస్ట్ కమ్మానే అయితే ఏంటి, కమ్మ అయితే ఆడిష్టమేనా? ఆర్టిసైడ్ చేయడానికి అడిగి రైట్ ఎక్కడ ఉందో, మేము హ్యాపీ ఇక్కడ. ఇంకోటి ఎవడో అమ్మ మన కమ్మ కమ్యూనిటీ పడిపోతుందంటే ఆడు మూర్ఖత్వం, అది ఆడు మూర్ఖుడు. అదే మాదిగడికి ఇచ్చి పెళ్లి చేస్తారా, మాలాడికి ఆడెవడో అసలు డిసైడ్ చేయడానికి. డెసిషన్ మా అమ్మాయి చేసుకుంది, నేను కాదు. డెసిషన్ రెస్పెక్ట్ చేస్తాం అంతే. ఆడెవడైతే ఏంటి, ఇదేం న్యాయం? అక్కడ క్యాస్ట్ ఎలా వస్తున్నాను? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కమ్మాస్ ప్రభు, ఐఎమ్ అగేన్స్ట్ క్యాస్టిజం, ద వే ఇట్ ఇస్ యూజ్డ్. వీళ్ళు వాడే పద్ధతి. నేను అనేది అంత నమ్మకం ఉన్నప్పుడు నీ పనాలను కూడా కమ్మాలనే పెట్టుకో. నువ్వు పడుకునే వాళ్ళని కమ్మాలతోనే పడుకో, అప్పుడు అందరూ ఓకే. అప్పుడు చూస్తున్నారా ఎవరన్నా మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కమ్మ కాపా అడుగుతున్నారా? లేదుగా. పనాలను పెట్టుకునేటప్పుడు కమ్మాలనే పెట్టుకున్నారు, లేదుగా. అక్కడ మాత్రం అవసరం, ఎవడైనా ఓకే, అక్కడ పని జరిగిపోవాలి, ఇక్కడ పని జరగాలి. ఏంటి మన కమ్మ అని మళ్ళీ కమ్మ కొట్టుకుంటూ ఉంటారు, ఏంటిది? జడలు విప్పి నాట్యం చేస్తుందిగా బాబు, కమ్మదనము, కాపుదనము, రెడ్డితనం, తలకాయ అన్ని తలకాయ. కుల పిచ్చి అనేటువంటిది ఒక పీక్ పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజున. పిచ్చి ఉంది, కులం లేదు అక్కడ. కులం కాదు పాయింట్. అది అదే అంటున్నా, నా అనేది ఇందాక చెప్పేది అదే. ఇప్పుడు నేను విజయవాడలో పుట్టా కాబట్టి విజయవాడ నాది, విజయవాడ అంటే చిన్న ఫీల్ అవుతాం. ఓకే, ఏంటి విజయవాడకి నాకు సంబంధమే లేదు, పుట్టే అంతే. అది ఎట్లా నాది అవుతుంది? రాంగ్ నోషన్. ఆ తర్వాత నేను చెన్నైలో పెరిగాను, చెన్నై నాదా? వైజాగ్లో పెరిగాను, వైజాగ్ నాదే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఏది నాది? ఫైనల్లీ ఏది నాది కాదు. సో వాట్ ఆర్ వి ట్రైంగ్ టు సే? ఇక్కడ నేను పుట్టాను కాబట్టి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నా, కానీ ఆ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, అది అబద్ధం. క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. నేను కమ్మలో పుట్టా కాబట్టి కమ్మాడితో ఉండాలనేది. అవతలాడు మంచోడు కాదు, వాళ్ళు మంచి క్యాస్ట్ కాదు, వాళ్ళు చిన్న క్యాస్ట్, చెత్త క్యాస్ట్, ఏంటిది పిచ్చి మాటలు, పిచ్చి మాటలు. ఇదే వీటి మీద ఎక్కువ థ్రైవ్ అవుతున్నారు. ఒక గొప్ప సంస్కరణ అదే. మీరేమో ఏది మాట్లాడినా అది నాకు సంబంధించింది కాదంటారు. డబ్బులు ఇవ్వటంలో ఉన్న ఆనందం అంటే అది నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం, నా కోసమే చేస్తున్నాను. ఇప్పుడు ఇది మాట్లాడిన మాటలు కూడా నేనేదో పెద్ద సంస్కరణవాదిని అనుకోవటం కోసం కాదు, నా అభిప్రాయం అనే అంటారు మీరు.
అవును 100%. Hmm. నాకు అంత తెలియలేదు రిఫార్మిస్టు అదేం కాదు. నాకు అది అంత సీన్ లేదు అది ఫస్ట్. నా వరకు నేను ఎలా హ్యాపీగా ఉండగలను అనేది ఆలోచించగలను నేను. బట్ యు లవ్ టు బి ఫ్రీ అట్ ఎవరీ 100% ఫ్రీడమ్, అది 100% ఫ్రీడమ్ కావాలి. బాబా మీరు అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా లైఫ్ స్టైల్లో కానీ దీంట్లో కానీ ఎస్ ఐ ఫీల్ జెలస్ ఆఫ్ దిస్ గై అనిపించిన వాళ్ళు? ఎగ్జాంపుల్స్గా తీసుకుంటా అనుకున్నారు. ఐ వోంట్ సే జెలస్. kasi నా ప్లస్ పాయింట్స్ నాకు ఉంటాయి. అప్పుడు అవతల డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ టైటిల్ అంటారు. బుక్ మీద పేజ్ ఫస్ట్ పేజ్ కవర్ పేజ్ చూసేసి అబ్బా భలే బుక్ అని డిసైడ్ చేయలేము. అంటే మనిషిని చూసేసి లైఫ్ అబ్బా సూపర్ లైఫ్ మన లైఫ్. జగపతి బాబుకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ వాంట్ బి ఎనీబడి ఎల్స్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏముందో మనకు తెలియదు. అక్కడే ఉన్నాయో ఎవరికి తెలిసి ఏమవుతుందో. మనకు కనపడేది వేరు, జరిగేది వేరు. సో ఐ డోంట్ థింక్ ఐ షుడ్. కాకపోతే కొన్ని పాయింట్స్ డెఫినెట్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నాగార్జున ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ పర్సన్ ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ హిమ్. హీ ఈజ్ అ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఈ స్మార్ట్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అట్లా ఐ లైక్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్. టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్కి ఎగ్జాంపుల్ నాగార్జున గారు అయితే నాట్ టేక్ కేరింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి దానికి జగత్ బాబు గారిని అడ్వాన్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫిష్నెస్కి పెద్ద తేడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ దెర్ ఇస్ అ థిన్ లైన్. నేను కొంచెం అవుట్ ఆఫ్ ద వే టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ దాటి గీత దాటి వెళ్తున్నా, ఆ లైన్ దాటి వెళ్తున్నా. ఐ డోంట్ నో ఇట్స్ దట్ ఈస్ మై వీక్నెస్ అనుకోవచ్చు, లేకపోతే దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద వే అన్న పని ఉంటే అవతలాడి పని ఫస్ట్ ఫినిష్ చేసుకుని తర్వాత నా పని చేసుకుంటా. నాగార్జున తన పని చేసుకుని అవతలాడి పని నెక్స్ట్ ఫినిష్ చేస్తాను. అంతే తేడా. చిన్న ప్రయారిటీస్ ఫినిషింగ్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద వే యూ ఎంజాయ్ ద లైఫ్? దట్స్ అగైన్ అ గుడ్ క్వశ్చన్. బీయింగ్ సాటిస్ఫైడ్ ఇస్ హ్యాపీనెస్ ఐ వుడ్ సే. ఇది చాలు, ఐఎమ్ గుడ్ అనుకుంటే చాలు. ఇది డబ్బా? డబ్బు ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ కాదు. డబ్బు కాదు. వైనా? వైను కాదు. వైన్ ఆ రోజులు అయిపోయినాయి, అన్ని దాటేసాం. టన్నులు వచ్చే జన్మకి అన్ని తాగేసాం, అన్ని అయిపోయినాయి. విమెన్ కూడా మరి ఇంకేం చేస్తాం, 60 వచ్చేసినాయి. అది కూడా. కానీ ఇక మీరు ఓపెన్గా ఉన్నారు, నేను కూడా ఓపెన్గా తెలుసుకున్నాను. యు ఆర్ మచ్ అఫైర్డ్ విత్ సమ్ హీరోయిన్స్. ఆ విషయంలో హౌ ట్రాన్స్పరెంట్ యూ వుడ్ లైక్ టు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ సంబడి, ఆర్ హౌ ట్రాన్స్పరెంట్ యూ వుడ్ లైక్ టు? నేను అందరు హీరోయిన్స్తో బాగుంటాను. బాగుంటాను మీరు. ఐ లైక్ చెప్పా కదా, ఐ లవ్ విమెన్, ఐ లవ్ ద కంపెనీ. ఏం చేసామా ఏం చేయలేదు అనేది ఇంపార్టెంట్ కాదు, టైం స్పెండ్ చేసామా లేదా వాళ్ళతో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అదే హీరోయిన్స్ సిస్టర్స్గా నిజంగానే జెన్యున్ సిస్టర్స్గా ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కీర్తి సురేష్ అవ్వచ్చు, ఒక శృతి హాసన్ అవ్వచ్చు, ఒక అనుష్క అవ్వచ్చు. వీళ్ళందరూ దే ఆర్ మోర్ సిస్టర్స్, ఫ్రెండ్స్. సిస్టర్స్ అనేది ఎక్కువ పదం అయిపోతుంది కాబట్టి ఐ వుడ్ సే నార్మల్ ఫ్రెండ్స్. బట్ ద పాయింట్ ఇస్ స్పెండింగ్ టైం విత్ దెమ్. నీ చిన్నప్పటి నుంచి ఆ మేనగోడలు అవ్వచ్చు, ఇంకో సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతోనే ఎక్కువ ఆడుకునేవాడు. సో దట్ ఈస్ మై నేచర్. ఉమెన్ లవర్ ఆర్ ఉమెనైజర్? ఉమెనైజర్ ఇస్ అ వెరీ రాంగ్ వర్డ్. ఉమెనైజర్ అనేది ఇట్స్ అ వెరీ చీప్ వర్డ్. ఉమెనైజర్ ఒట్టి సెక్స్ కోసం పడేవాడు ఉమెనైజర్ అవుతాడు. ఐఎమ్ నాట్ అన్ ఉమెనైజర్. నేను సెక్స్ కంటే లవ్ అనేది నమ్ముతా. దట్ లవ్ ఇస్ మోర్. కేర్ అబౌట్ ఉమెన్. Yeah, that is feeling concern about women. Yeah, that is important because నేను చెప్తున్నా కదా, I really feel they're more superior than men in every which way. Mentally వాళ్ళ బర్డన్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మెనోపాజ్ తీసుకున్నా అన్నీ పడాల్సింది వాళ్ళు. అండ్ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంది, బ్యాలెన్స్ కూడా వాళ్ళలో ఉంది, బ్యూటీ కూడా వాళ్ళలోనే ఉంది, అన్నీ వాళ్ళలోనే ఉంది. సో వాట్ ఎల్స్ డూ యూ వాంట్? సో యూ మీన్ టు సే ఉమెన్ ఈజ్ సుపీరియర్ టు మ్యాన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్? తల్లి ఇంకేంటి, ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. తల్లి ఇంకేంటి డిస్కషన్? తల్లి కంటే సుపీరియర్. కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్ చేసినటువంటి రాతలు ఆ మధ్య కొన్ని వచ్చినాయి. ఏది? మిమ్మల్ని కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్ చేస్తూ వచ్చినటువంటి రాతలు కానీ, బయట వచ్చినట్టు పుకార్లు కానీ, సోషల్ మీడియాలో వచ్చినాయి కానీ, వుడ్ యూ ఫీల్ లైక్ ఆన్సరింగ్ దెమ్ ఆర్ అట్లీస్ట్ రెస్పాండింగ్ టు దెమ్? ఐ విల్ రెస్పాండ్. ఐ విల్ ఆన్సర్, ఐ విల్ రెస్పాండ్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు నాతో ఒకటే ఏంటంటే, నాకు ఎవరైనా నచ్చితే ఐఎమ్ ఓపెన్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బెడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్. వాళ్ళతో అంటే రూమ్కి ఒక కపుల్ వెళ్తారు, వాళ్ళు చేశారా, ఇది సెక్స్ చేశారా లేదా అనేది గాడ్ ఓన్లీ నోస్. వాట్ ఓన్లీ దోస్ 2 people నో అండ్ గాడ్ ఓన్లీ నోస్. కాకపోతే రూమ్కి కలిసి వెళ్ళారంటే అది ఇదే అనుకుంటారు అందరూ. బట్ దట్స్ నాట్ ఎ రూల్. యాక్చువల్గా నా సంస్కారానికి కూడాను ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఇప్పుడు ఆ విషయాల్లో డిగ్ చేసేసి ఇదేదో పెద్ద కొత్త జర్నలిజం ఫీల్ అవ్వాల్సినటువంటిది లేదు.
బట్ ఇప్పుడు నేను ఆ ఒక ప్రశ్న అడగటం వల్ల మీ దగ్గర నుంచి వచ్చిన ఒక సంస్కారవంతమైన ఆన్సర్, ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ ఈజ్ బాగా మీరు చక్కగా ఆవిష్కరించి చెప్పారనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే తప్ప ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది అట్రిబ్యూట్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కాదు. ఏవో ఉన్నాయి ఆ రోజుల్లో సౌందర్య గారి గురించి, మీ గురించి, ప్రియమణి గురించి, మీ గురించి ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. వచ్చినాయి, వస్తాయి, ఎందుకు రావు, వస్తాయి. బికాజ్ ఐఎమ్ ఓపెన్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ వెదర్ టు కన్ఫర్మ్ ఇట్ ఆర్ టు కండెమ్. ఇప్పుడు ఒకటే ప్రభు, నాకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తే అది విమెన్ అయి ఉంటే ఐ రెస్పెక్ట్ దట్ విమెన్ మోర్. ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అందంగానే ఉండాలని రూల్ లేదు, అమ్మాయితో పడుకోవాలని రూల్ లేదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. చూడగానే అమ్మని అదిరా మన ఆడదంటే ఐ ఫీల్ ప్రౌడ్. వెన్ ఐ సీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆడని చూస్తే నాకు చాలా ఇష్టం. ఒక ఐఏఎస్ ఉన్న ఒక ఆడవాళ్ళని చూస్తే చాలా ఇష్టం. స్త్రీ ఐఏఎస్ అయినా అంటే ఐ వాంట్ దెమ్ పవర్ఫుల్, ఐ లైక్ దెమ్ పవర్ఫుల్. ఆల్సో అదర్ దెన్ ద హౌస్ వైఫ్ పార్ట్, ఇది వేస్తే అచీవర్స్ వాళ్ళు గొప్ప వాళ్ళని నా ఫీల్. ఓకే, వీటన్నిటితో పాటు అచీవ్ చేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఇందాక మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్, నేచర్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి దేవుడు ఇచ్చినాయి. వాటితో పాటు ఒక అచీవర్గా కావడం అనేటువంటిది యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్. యూ హ్యావ్ సీన్ 150 ఫిలిమ్స్ దాదాపు అయిపోయినాయి, 200 ఇప్పుడు దాదాపు 200. నేను అడిగేది ఎప్పుడంటే ఒక 160 ఫిలిమ్స్ దాదాపు అయిపోయిన సందర్భంలో జగత్ బాబు పని అయిపోయింది అని జనం అనుకోలేదు, దర్శక నిర్మాతలు అనుకోలేదు. అని ఎక్కువగా ముందు అనుకున్నది జగత్ బాబే ముందు అనుకొని ఆయన తొందరపడి నిర్ణయం తీసుకుని విలన్ క్యారెక్టర్స్ వైపు టర్న్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. లేదు, అది 100% మార్కెట్ తెలుసు కదా మనకి, బిజినెస్ అవుతుందా లేదా, ప్రొడ్యూసర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనే క్లారిటీ మనకు ఉంటుంది. సో అది నిర్ణయం అనేది బెస్ట్ నిర్ణయం, అందులో డౌట్ లేదు. అంటే ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను అడుగుతున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము చూశాను ఎంతో మంది హీరోలు 10-12 రో ఆఫ్ ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత కూడాను మళ్ళీ హీరోలుగా టర్న్ అయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది హీరోలు రో ఆఫ్ ఫ్లాప్స్ ఇస్తున్నా సరే ఐఎమ్ స్టిల్ ద హీరో అని చెప్పి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీకు అంత బ్యాడ్ సిచ్యువేషన్ రాలా. ఓకే, కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి, కొన్ని బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినాయి, అది కెరీర్లో ఒక చిన్న ఇదైనటువంటి పాయింటే తప్ప అంత డిసిషన్ తీసుకోవాల్సినంత పరిస్థితి కాదు. కానీ మీరు తొందరపడి డిసిషన్ తీసుకొని విలన్ క్యారెక్టర్స్గా టర్న్ అయ్యారనేటువంటిది మీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అనలిస్టులుగా అనేటువంటిది. వెల్ అండ్ గుడ్, ఐ టేక్ దట్ యాస్ అ కాంప్లిమెంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఐ వుడ్ సే దెర్ ఆర్ 2-3 లేయర్స్ ఇన్ దిస్. నువ్వు చెప్పింది కరెక్టే, చాలా ఫ్లాపులు తర్వాత రామారావు నాగేశ్వరరావు ఎన్నో ఫ్లాపులు చూసి ఇంట్లో కూర్చున్న రోజులు ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటుంది, సినిమా యాక్టర్లకి కాదు. అప్ డౌన్ అనేది, రాత్రి పగలు అనేది, అబద్ధం నిజం అనేది, ఎన్ని తెలుపు నలుపు అనేది అందరికీ ఉంటుంది, అందరి లైఫ్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఐ థింక్ దెర్ ఆర్ 2 లెవెల్స్ ఆఫ్ బికమింగ్ అ హీరో. వన్ ఈస్ గోయింగ్ టు ద టాప్కి వెళ్ళిపోయాడు అన్న తర్వాత ఎన్ని ఫ్లాప్లు అయినా తట్టుకుంటారు, పీపుల్ విల్ వెయిట్. దాదాపు లెటర్స్ సే 35 మార్క్స్ 70 మార్క్స్ 100 మార్క్స్ లాగా డిస్టింక్షన్, 100 మార్క్స్ 100% లాగా 100%కి వెళ్ళిన వాళ్ళు 70%లో డిస్టింక్షన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కింద పడరు, వాళ్ళు ఎప్పుడు హీరోలుగానే ఉంటారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. నేను 35%లోనే ఉన్నా, 35 to 50%లో. సో నేను పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒకటి. రెండోటి, నేను హీరోని, బయట ప్రపంచం ఏమనుకున్నా నీ హీరోని అనుకునే వాళ్ళు మూర్ఖులు. బయట అనలైజ్ చేసుకోవాలి సిచ్యువేషన్, నా మార్కెట్ ఏంటి, నేనేంటి, నా లైఫ్ ఏంటి అనేది ఒక అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. నేను హీరోని అని ఇంట్లో కూర్చునేవాడు హీరో ఎట్ అవుతాడు, ఆడనుకుంటున్నాడు, అతను చూసుకుని నేను హీరోని. జనం అనాలి, బయర్స్ అనాలి, ప్రొడ్యూసర్స్ అనాలి, మూడోది నిర్మాత అనాలి, లేకపోతే ఎందుకు వస్తుంది మనకు సినిమా రాదు కదా. నాలుగోదో మూడోదో వాట్ ఎవర్ అడిగి నేను హీరోని అని రుద్ది మాయ చేసి 4 మాటలు చెప్పేసి హీరోతో ఎట్టగొట్ట ప్రొడ్యూసర్ని పడేసి ఈ మేనేజ్ చేసి మెనిపులేట్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక కేటగిరీ. సో నేను ఏ కేటగిరీలోనూ పనికిరాను. నేను చెప్పిన టాప్ 100%లో లేను, డిస్టింక్షన్లో లేను, నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్న మనిషిని. సో ఐ హ్యాడ్ టు బ్యాలెన్స్ ఇట్ అండ్ ఐ కుడ్ సీ లిటరలీ మార్కెట్ లేదు అన్న తర్వాతే నేను డెసిషన్ తీసుకుంది. ప్రవరాక్యుడప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ ఫిలిం యాజ్ అ హీరో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. కొంచెం బిగ్ బడ్జెట్ సినిమా, అదొకటే సినిమా ఉంది నాకు అప్పుడు. మిగతా సినిమాలన్నీ లేవు, రాలేదు, ఎవరు ప్రొడ్యూసర్స్ రాలేదు, లేరు. నేను కదా పడింది, 3 years ఇంట్లో కూర్చుంది నేను.
సో మార్కెట్ లేదనేది 3 years ఎందుకు కూర్చుంటాం, మార్కెట్ లేనప్పుడే కూర్చుంటాం. సో మార్కెట్ లేదనేది క్లారిటీ వచ్చేసింది నాకు. ఫ్లవర్ ఆకేటప్పుడు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది బయటికి చెప్పలేదు కానీ నా డెసిషన్ నేను తీసేసుకున్నాను. హీరోగా మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు వచ్చింది యాక్టింగ్. ఐఎమ్ నాట్ ఎ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్. సో నేను యాక్టింగ్ చేస్తా. ఏదైతే ఏంటి ట్యాగ్, హీరో అనే ట్యాగ్ పక్కన పడి ఆ ట్యాగ్ తీసేసేపాటికి నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఏదైనా చేయగలను నేను. పైగా ఒట్టి విలన్ అని రాంగ్ నోషన్లో ఉండదు. ఐఎమ్ డూయింగ్ క్యారెక్టర్స్. ఐఎమ్ అన్ యాక్టర్. ఐఎమ్ నాట్ ఎ హీరో, ఐఎమ్ నాట్ ఎ విలన్, ఐఎమ్ అన్ యాక్టర్. సార్ ఆ టర్నింగ్ అనేటువంటిది మాత్రం జరిగింది విలన్ క్యారెక్టర్స్ ద్వారా. దట్ ఇస్ విలన్ క్యారెక్టర్స్ ద్వారా ఒక విగ్రస్ ఇదిలాగానే జరిగింది. వచ్చింది రావటం కూడా. లెజెండ్ అనే గొప్ప సినిమా అంటే క్యారెక్టరైజేషన్, గొప్ప క్యారెక్టరైజేషన్. నాది సాలిడ్ క్యారెక్టరైజేషన్. ఐ వుడ్ సే మోర్ దెన్ బాలయ్య గారిది. బాలయ్య బాబుది ఆయన ఎన్నో చేస్తున్నాడు, ఆయన సూపర్ హీరో, ఆయనే ఓకే. బట్ ఒక విలన్ గా, ఒక మంచి విలన్, సూపర్ విలన్ వచ్చాడు ఒకడు అనేది గుర్తింపు దాంట్లో వచ్చింది. సాలిడ్ గా వచ్చింది. అంటే మన సినిమాలో విలన్ అంటే విలన్ లాగా ఉంటాడు, రెగ్యులర్ కమర్షియల్ విలన్. బట్ ఈ నేను చేసింది క్యారెక్టర్లో దమ్ ఉంది. ఒక యంగ్ క్యారెక్టర్, పెళ్ళైన ముందు నుంచి, పెళ్ళైన కాడ నుంచి, తర్వాత ఓల్డర్ క్యారెక్టర్, ఓల్డర్ జనరేషన్, అండ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ షార్ట్ బోయపాటి కన్సీవ్ చేసిందో సాలిడ్నెస్. ఆ సాలిడ్నెస్ బాగా హెల్ప్ అయింది నా క్యారెక్టర్ కెరియర్. తెలివైన నిర్ణయంగా భావించుకోవాలా, విశ్లేషించుకుంటే ఇది ఒక తిరోగమనం అనుకోవాలా? మామూలుగా మాట్లాడు. తిరోగమనం అంటే బ్యాక్ ఫుట్టింగ్ బాబు. ఓకే, బ్యాక్ ఫుట్టింగ్, వెనకబడిపోవటం, లేకపోతే రివర్స్ నిర్ణయం. దీనికి కరెక్ట్ తెలుగు ఏం చెప్పలేదు. లేదు, అర్థమైంది అనేటువంటి ఫీలింగ్ కలగలేదా? లేదు, ఇప్పుడు డెసిషన్ అయితే 100% రైట్ డెసిషన్. ఎందుకంటే నంబర్ 1 నాకు బర్డెన్ లేదు. హీరోగా బర్డెన్ ఉంది, నేను మొయ్యాలి. ఇప్పుడు నేను మొయ్య అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం. రెండోది, అది లేనప్పుడు ఫ్రీ యాక్టింగ్ వస్తుంది. మూడోది, ఐఎమ్ యాక్టింగ్ విత్ సో మెనీ బిగ్ హీరోస్, రియల్ స్టార్స్, రియల్ డైరెక్టర్స్, హ్యూజ్ డైరెక్టర్స్. హీరోగా నేను చేయలేను, నన్ను హీరోగా పెట్టుకోరాళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను, అన్ని లాంగ్వేజ్ లో పనిచేస్తున్నాను, అన్ని దేశాలు తిరుగుతున్నాను. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? సో ఇంకా స్పాన్ పెరిగిందంట. 100% పెరిగింది. 100% బాబు, ఈ చేంజ్ అనేటువంటిది ఎవరు ఎలా తీసుకున్నప్పటికీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఇంతకాలం మా డాడీ హీరో అని, మా వారు హీరో అని చెప్పి మీ శ్రీమతి గారు అనుకోవటం, అది ఒక విలన్ గా టర్న్ అవటం పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలా అనిపించింది మీకు? బంధువుల సంగతి నాకు తెలియదు కానీ ఇంట్లో నేను ఎప్పుడు హీరో అని ఫీల్ అవ్వలేదు. వాళ్ళేం ఫీల్ అవ్వలే. మా ఆయన హీరో, మా నాన్న హీరో, ఇవన్నీ వాళ్ళకి లేవు, అసలు ఆ థాటే లేదు. ఇన్ఫాక్ట్ నాతో నడవని కూడా నడవరు పక్కన. నేనుంటే ఎక్కడో నడుస్తుంటారు. దే నాట్ కనెక్టెడ్. సో వాట్, ఇట్స్ అనదర్ ప్రొఫెషన్ అంతే వాళ్ళ ప్రకారం, విచ్ ఇస్ రైట్. దే ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ వే. ఆ లైఫ్ కాలేదు నార్మల్. ఓకే, ఈజ్ అ గుడ్ డాడ్, గుడ్ హస్బెండ్, డబ్బులు ఇస్తాడు, బాగా చూసుకుంటాడు. దట్స్ ఆల్ వి నీడ్. దట్స్ ఆల్ దే నీడ్. అంటే దే ఆర్ నాట్ మచ్ ప్రొఫెషనల్ గా మీ పట్ల. అంటే ఆ రోజుల్లో శుభలగ్నం అలాంటి ఒక రో ఆఫ్ ఫిలిమ్స్ చేసిన మావుచూరు, ఇలాంటి రో ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో కూడా మిమ్మల్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేదా మీ కెరీర్ని? కానీ వాళ్ళు నా సినిమాలు చూడలేదు, బయట వాళ్ళ ప్రపంచం ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో దే నాట్ కనెక్టెడ్ అట్ ఆల్. అలా మీకు అనిపించదా మరి, నా సినిమా చూడలేదా మీరు, మీరే నన్ను అభిమానించకపోతే బయట వాళ్ళు ఎందుకు అభిమానిస్తారు అనేటువంటి వాదన? అంత ఆలోచన లేదు. అది ఎవరిష్టం వాళ్ళది. జస్ట్ బికాస్ ఐఎమ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఫాదర్, అది చూడాలని రూల్ ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం అయితే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అసలు చూడలేదు, ఎందుకంటే ప్రతి సినిమాలో చంపేస్తున్నారు, లేకపోతే ఏదో రకంగా బ్యాడ్ చేస్తున్నారని అసలు చూడలేదు. వాళ్ళకి ఇంట్లో ఫేవరెట్ హీరోలు వాళ్ళు ఉన్నారండి, అలా చూస్తారా? చాలా తక్కువ. సినిమా తాలూకు ఇదే బాగా తక్కువ. ఎప్పుడో చిన్నప్పుడు మా చిన్నమ్మాయి పెద్దమ్మాయికి షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం. అప్పుడు సినిమాలు బాగా చూసేది. ఎవరో షారుఖ్ లైన్ లో కనెక్ట్ చేస్తే కంగారు పడి టాయిలెట్ లో బయటికి రాలేదు ఫోన్ మాట్లాడటానికి. అలాగే చిన్నమ్మాయి రామ్ చరణ్ అంటే ఇష్టం. అట్లా రామ్ చరణ్ తో మన బర్త్డే విషెస్ పంపించా. అయ్యో ఇట్టని పనులు ఎందుకు చేస్తావు, నేను ఊరిని అభిమానం అట్లా అన్నానంతే, నా ఇట్టని పనులు మాకు బాబాయ్ నాకు కంగారు ఇట్టండి అని అడగ. దే నాట్ కనెక్టెడ్ విత్ జస్ట్ ఒపీనియన్స్. ఓకే ఓకే. సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది స్టార్ట్ చేశారనగానే ఇక ఆ పని అయిపోయిందిరా బాబు, ఈ పని మొదలు పెట్టారు అనుకునేటువంటి ఒక ఫేజ్ వచ్చేస్తుంది. ఓకే, లెట్ us ఎక్స్పెక్ట్. కానీ మీ విషయంలో జరిగింది ఏంటంటే అన్యూజువల్ హైప్, అన్యూజువల్ చేసినటువంటి విలన్ క్యారెక్టర్లా తన్నులు తన్నాడా ఇవి కాదు కావాల్సింది. హౌ బెస్ట్ హీఈస్ గ్రోయింగ్ అనేటువంటిది మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. హౌ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ పర్టిక్యులర్ సెకండ్ ఇన్నింగ్స్? సెకండ్ ఇన్నింగ్స్ అనేది జనం పెట్టిన పేరు అది. నాకు సెకండ్ ఇన్నింగ్స్ లేదు, ఏం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్. ఐ వాజ్ ఆల్వేస్ అన్ యాక్టర్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ప్రభు, డౌట్ లేకుండా. ఎందుకంటే
ఇందాక చెప్పిన రీజన్స్ మళ్ళీ రిపీట్ చేయవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఈవెన్ అమెరికన్స్ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో గుర్తుపట్టే స్థాయికి వెళ్ళారంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద అదర్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ విత్ అదర్ హీరోస్, ద స్టార్స్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఎక్స్పోజర్ పెరిగింది. నేను హీరోగా ఉన్నప్పుడు ఏమీ రావుగా, వీళ్ళందరూ నాతో చేయరు. ఈ సినిమాలు అక్కడికి రీచ్ అవ్వవు. సో ఐ రీచ్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ద రీజన్ ఇస్ ద స్టార్స్ అండ్ ద స్టార్ డైరెక్టర్స్ అండ్ ద స్టార్ ప్రొడ్యూసర్స్. సో ఎంజాయ్ చేయకుండా ఎట్లా ఉంటాను? అయితే అంత పెద్ద పెద్ద స్థాయిలో ఆర్ యు బీయింగ్ రెమ్యునరేటెడ్? రెమ్యునరేషన్ అనేది ఓకే, ఇట్స్ మెటీరియలిస్టిక్ థింగ్, మానిటరీ ఆస్పెక్ట్ అది. ఫస్ట్ నేను చూసేది క్యారెక్టర్ సూపర్ ఉందా లేదా. సూపర్ ఉంది, నాకు పేరు వస్తుంది అంటే రెమ్యునరేషన్ అది పట్టించుకోండి. అదే పెద్ద సినిమాలు అంటే మళ్ళీ డెఫినెట్గా ఐ ఆల్సో హ్యావ్ ఎన్ ఈగో. అంటే అవతల చిన్న చూపు చూస్తుంటే నేను, ఎందుకంటే నా మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ చూపించకపోతే ఐ వోంట్ బీ హ్యాపీ. దానికని రెమ్యునరేషన్ అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎట్లా మెయిన్గా ఎక్కడ హర్ట్ అవుతామంటే, నేను జగపతి బాబు చెప్పే కదా ఇందాక, గర్క మురిగి తక్కువకి వస్తాడులే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టైంకి వస్తాడులే, ఫోన్ చేయవసలేదు, ఆ టైంకి రాకేం చేస్తాడు అంటే వస్తాడులే, సచ్చినట్టు వస్తాడులే అనే టైప్లో అయిపోయింది. అదే అవతల నుంచి తమిళ నుంచో లేకపోతే వేరే లాంగ్వేజ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ, వాళ్ళకి డబ్బులు ఎక్కువ, అవన్నీ ఓకే. ఒక సినిమాలో అయితే నన్ను తీసేసి ఇంకోళ్ళు పెట్టి వాళ్ళకి నా రెమ్యునరేషన్ హ్యాగిల్ తగ్గించి పెట్టుకుని నన్ను తీసేసి ఇంకో ఆర్టిస్ట్ ఏదో ఒక రీజన్ తోట అయింది, అతనికి ఎక్కువ ఇచ్చి మళ్ళీ పెట్టుకుని అతనితోనే పడ్డారు కింద మీద. సో ఇవన్నీ ఓకే. జగపతి బాబు వచ్చేవాడికి చులకన, చిన్న చూపు అనేది ఉంది. అది తప్పని డెఫినెట్గా నేను హర్ట్ అవుతాను. కాబట్టి నేను అడగటం అనేది ఎట్లా అడగాలో నాకు నిజంగా తెలియదు. బట్ నేను అడిగే పద్ధతి ఏమైనా హార్ష్గా ఉంటుందో నాకు తెలియదు. రెమ్యునరేషన్ టైంకి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడిగినా, ఏం రెమ్యునరేషన్ ఇవ్వాలా, ఇవ్వకపోతే చేయడా, రెమ్యునరేషన్ అడుగుతాడని జగపతి బాబు. అదేంటిది, అందరూ ఒక రెమ్యునరేషన్ అనుకున్న తర్వాత అది ఇవ్వాలి. అడుగుతాడా, ఇవ్వాలా, ఇప్పుడు మేము పెద్ద బ్యానర్లో మేము తర్వాత ఇస్తే ఇస్తాం లేకపోతే లేదనే టైప్లో అట్టా అయిపోయింది, మరీ చులకన అయిపోయింది. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎలా అనేది నాకు తెలియదు. ఇది మీరు మొదటి నుంచి చేసుకున్నటువంటి నేను చేసుకున్న తప్పిదమే అని మాత్రం నిర్మాటంగా చెప్పగలను. ఎందుకంటే ఐ నో యువర్ రెమ్యునరేషన్ పాలసీస్. కానీ మీరు మొదటి నుంచి కూడా అసలు కార్లో పెట్రోల్ దగ్గర నుంచి మీరు ప్రతిదీ కూడా మీ సొంతంగా అభివరించుకొని రావటం, ఇవన్నీ ఒక గొప్ప సిస్టమ్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అదే మొహమాటానికి పోవటం అనేటువంటి దాంట్లో ఎక్కువగా అతిగా తినటం ఆరోగ్యానికి హానికరం అయితే, అతి మంచితనం అనేటువంటిది జీవితానికి హానికరం అనేటువంటిది మిమ్మల్ని మీ నాన్నగారు జగత్ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే అర్థమవుతుంది. అతి మంచితనం అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అయిపోతుంది, మూర్ఖత్వం అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. క్యారెక్టర్స్ వైజ్ గా హ్యాపీ అయినప్పటికీ ఈ యాటిట్యూడ్ ఈ రోజున మీరు తమిళ్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో చేస్తున్నాను అనేటువంటిది. ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మన తెలుగు దర్శక నిర్మాతల నుంచి ఉందా? అదర్ లాంగ్వేజ్ లో హౌ దే ఆర్ ట్రీటింగ్ యువర్ ట్రీట్మెంట్ ఆర్ యువర్ రెమ్యునరేషన్ కన్సర్న్ ఎలా ఉందండి? తెలుగు కంటే అదర్ లాంగ్వేజెస్ బెటర్గా అదే. సో నేను బయట నుంచి వచ్చా కదా, సో అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ అదే మళ్ళీ సేమ్. సో బయటకు వెళ్ళినప్పుడు అయ్యో సూపర్ పెద్ద ఆర్టిస్ట్ వచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి, ఓ పద్ధతిగా ఉంటారు. ఇక్కడ లైట్ తీసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ద వే ఇండస్ట్రీ ఇస్. అంటే అదే మళ్ళీ తప్పు నాదైనప్పుడు ఆటోమేటిక్ గా బ్లేమ్ చేయడానికి ఏం లేదు. మరి ఈ తప్పును ఎలా సరిదిద్దుకోబోతున్నారు? కష్టమే. ఇట్ కెనాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ కదా. ఒకటే ఇప్పుడు జగత్ బాబు కష్టపడి ఒక నిర్ణయం తీసుకొని, కెరీర్ లోని ఒక ఏటికి ఎదురీతి లాంటి ఒక నిర్ణయం తీసుకొని, ఈ ఫేజ్ లో కూడాను మిమ్మల్ని అలా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గా తీసుకోవటం మీరు గమనించారు, ఇప్పటికే గుర్తుపెట్టారు. మీరు ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు కొంత రియలైజ్ అయ్యారు. ఆ రియలైజ్ అయిన తర్వాత కూడాను పరిస్థితి అలా ఉండకూడదు కదా. What is the strong decision you are going to take as far as your remuneration is concerned and your respects are concerned, your treatment is concerned? అంటే అవసరం లేదులే, లైట్ తీసుకుంటే ఈజీ, ఇవన్నీ పోతే పోతుంది సినిమా ఏమవుతుంది అనేది లైట్ తీసుకోలేక, వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వతే నేను వాళ్ళకి ఎందుకు చేయాలి అనేది ఐఎమ్ టేకింగ్ దట్ స్టాండ్. నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి చేస్తా. అది చిన్న సినిమా అవ్వచ్చు, నో రెమ్యునరేషన్ అవ్వచ్చు, హై రెమ్యునరేషన్ అవ్వచ్చు. రెమ్యునరేషన్ ఇస్ సెకండరీ. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ యూ సెడ్ ఎర్లియర్, మినరల్ వాటర్ కూడా నేనే కొనుక్కుంటా. దాసర్ గారు కూడా చెప్పారు. అవునవును, మీరు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం అది. ఆ విషయం మనం పర్టికులర్ ఇంకోసారి ప్రస్తావించి మాట్లాడతా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జగపతి బాబు గారు ఒక అద్భుతమైన పాలసీని ఫాలో అయ్యేవారు.
నాకంటూ ఒక రెమ్యునరేషన్ ఉన్నప్పుడు, నాకంటూ ఒక పేమెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ నా కారు పెట్రోల్ గురించి, నా వాటర్ బాల్ గురించి, నా బాయ్స్ గురించి, వీళ్ళందరి గురించి నిర్మాత మీద భారమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆయన ఇన్ని సంవత్సరాలుగా పాటించారు. దిస్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఒకప్పుడు కృష్ణరాజు గారు పాటించేవారు ఎట్టాడిదని అన్న తర్వాత జగత్ బాబు గారి దగ్గర విన్నాం. సో అలాంటి ఇదిని మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా. అంటే ఒకటి ప్రభు, ఇక్కడ ఏంటంటే మెయిన్గా లైక్ యూ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక రూల్ లేదు, రెమ్యునరేషన్ రూలే లేదు. ఎంత అంత అనేది ఒక పద్ధతి లేదు దీనికి, మన ఇండస్ట్రీకి ఎస్పెషలీ. అంత ఇండస్ట్రీలో నాకు ఇంత ఇస్తున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుంది, మినరల్ వాటర్ ఈ పక్కన పెట్టేసాయి, అది కూడా చిన్న చిన్న ఖర్చులు అవి తీసుకోవచ్చు, అవన్నీ నాకు సేవ్ అవుతాయి ఓకే. బట్ చాలా చిన్న చిన్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడు నేను మొన్న అబ్రాడ్ వెళ్ళాల్సింది, షూటింగ్ పోస్ట్పోన్ అయింది, నేను టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఇంకో 14 లక్షలు పెట్టి మళ్ళీ టికెట్లు కొనుక్కున్నా. సో దట్స్ అ బిగ్ అమౌంట్. బట్ అది నేను ప్రొడ్యూసర్ని అడగను, నాకు నీ వల్ల సినిమా డబ్బులు పోయినాయి, టికెట్లు పోయినాయి, నాకు టికెట్లు కొనేవు. అది కూడా ఆఫర్ చేశారు రీసెంట్గా, ఏ సినిమా అనేది పక్కన పెడితే మేము రీఎంబర్స్ చేస్తా ఉన్నారు. అది నా హాలిడే, నేను చూసుకుంటాను, నాకు సినిమా ఇంపార్టెంట్, మీకు ఇబ్బంది ఉంది, నేను చేస్తాను, వదిలేసేయండి, డోంట్ టాక్ అబౌట్ ఇట్ అని తీసుకోలే. దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సి ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై జాబ్. ఒక ప్రముఖ నిర్మాత ఒక విషయం చెప్పారు నాకు ఒకసారి, ఆయన నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. రాజమండ్రిలో ఒక షూటింగ్కి జగత్ బాబు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరు ఇక్కడ ప్రొడక్షన్ చూస్తుంది ఎవరు అంటే, ఇప్పుడు ప్రముఖ నిర్మాత ఆయన, అప్పట్లో వరకు ఆ ప్రొడక్ట్ని ఆహారాలు చూస్తుండేవారు. ఈయన జగత్ బాబు గారు ఎవరంటే నేనేనండి అని చెప్పి దాని ముందుకు వెళ్ళారట. వెళ్తే అప్పుడు ఏమండి నేను రాత్రి వచ్చాను, ఇది నా టికెట్ తాలూకు ఓకే, ఇది నా ఒక కవర్ ఇచ్చారంటే, ఈయన కవర్ ఇస్తే ఆ కవర్ చేతిలో పట్టుకున్నాను. ఏంటి బాబు ఇదేనండి, నేను నా ఫ్యామిలీతో వచ్చాను, నా భార్య వచ్చారు, కాబట్టి నా రూమ్ రెంట్స్, ఆవిడ ఛార్జీలు, ఆ ఖర్చులు, ఇవన్నీ దానికి సంబంధించిన డబ్బులు అని చెప్పి చేతిలో పెడితే ఆ ప్రొడ్యూసర్ షాక్ అయిపోయాడు. ఓ ఇలాంటి హీరో ఉంటాడా, నా లైఫ్లో నేను చూసిన రియల్ హీరో ఆయన అని చెప్పేసి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ నిర్మాత చెప్పారు. ఆ నిర్మాత అప్పట్లో ఒక చిన్న నిర్మాత, ఇప్పుడు ప్రముఖ నిర్మాత, ప్రముఖ చిత్ర పరిశ్రమ నాయకుడు సి కళ్యాణ్ గారు. ఎవరా అనుకుంటున్నాను. అంటే సి ఇక్కడ మ్యాటర్ చిన్నది, బట్ తీసుకున్న విధానం పెద్దది. నాకు పోయింది అక్కడ తక్కువ, వచ్చింది ఎక్కువ. ఒకసారి ఒక రకంగా చూస్తే నాకు వర్కౌట్ అయిందా లేదా, సి దిస్ ద సాటిస్ఫాక్షన్ ఐ గెట్. ప్రొడ్యూసర్ ఇస్ సో హ్యాపీ ఫర్ అ స్మాల్ అమౌంట్. ఐ గేవ్ హిమ్ సో మచ్ హ్యాపీనెస్ ఫర్ అ స్మాల్ అమౌంట్. అది నాకు పెద్ద లెక్కలో కూడా నాకు గుర్తు లేదు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, అది ఇట్లాంటివి నేను పట్టించుకోను, ఎందుకంటే దట్స్ అ మ్యాటర్ ఆఫ్ మనీ. నా అనుభవం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి, జగత్ బాబు గారు ఫుల్ పీక్ టైంలో ఉన్నారు, ఈవి సత్యనారాయణ గారి షూటింగ్లో ఉన్నారు. మా నేటివ్ ప్లేస్ మాచర్ల. ఆ మాచర్లలో ప్రతి సంవత్సరం ఒక తిరణాలు జరుగుతుంది చాలా భారీ ఎత్తున. సార్ మేము నన్ను తీసుకురాకూడదా అని చెప్పేసి, మన సొంతూరులో ఇది కదా అంటే, నేను జగత్ బాబు గారిని రిక్వెస్ట్ చేసే, బాబు ఇట్లా మా ఊర్లో ఇలా చాలా పెద్ద జరుగుతుంది, మాచర్ల తిరణాలంటే మీరు రండి బాబు అని చెప్పేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రోజు ఎంత టైట్ షెడ్యూల్లో నుంచి మీరు మధ్యాహ్నం బయలుదేరి వచ్చారు. వాళ్ళు చాలా ఘనంగా స్వాగతాలు ఏర్పాటు చేసి మీకు ఇచ్చిన కారు పెట్రోల్ డబ్బులు అవన్నీ వాళ్ళు ఇస్తే మీరు సింపుల్గా ఒక నవ్వు నవ్వేసి వచ్చేసారు. అదే చాలా సందర్భాలు నేను తీసుకెళ్తే అక్కడ రాచమర్యాదలు చేసి చాలామందితోటి ఎన్నెన్ని ఎక్స్ట్రా అమౌంట్లు గిఫ్ట్లు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజున మీరు కనీసం వచ్చి అందరిని విష్ చేసేసి చాలా గొప్పగా వచ్చారు, బాబు డబ్బులు బాబు అని అంటే కూడా మీరు అసలు జస్ట్ ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు మీరు. దట్ ఈస్ వాట్ యువర్ క్యారెక్టర్. ఇలాంటివన్నీ కూడా రియల్లీ డబ్బు కోసం మనుషులు కాదు, రియల్ మ్యాన్ ఆఫ్ రిలేషన్స్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా తెచ్చిపెట్టుకుంది కదా. ఫ్రమ్ ద బిగినింగ్ యూ హ్యావ్ మెయింటైన్ దట్. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా సంపాదించింది ఎక్కువ, ఇప్పుడు విలన్గా టర్న్ అయిన తర్వాత సంపాదించింది ఎక్కువ? గుడ్ క్వశ్చన్. నాకు ఎప్పుడు లెక్క తెలియదు కాబట్టి ఏది ఎక్కువ నాకు తెలియదు. బట్ డెఫినెట్గా విలన్గానే ఎక్కువ సంపాదిస్తాను, అంటే క్యారెక్టర్ ఇదిగా పర్ డే కాబట్టి ఇదే ఎక్కువ అవుతుంది. అంటే ఓవరాల్ చూస్తే ప్రభు ఇది లెక్కలు అట్లా ఉండవు. అప్పుడు హీరోగా చేసినప్పుడు 50 రోజులు, 55 రోజులు, 60 రోజులు మనకి కంటిన్యూస్ షెడ్యూల్స్ ఉండేవి, కరెక్ట్గా జరిగాయి. ఇప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ చూస్తే ఏది ఎక్కువనే చెప్పలేం. అప్పుడు 300 రోజులు పని చేస్తే ఇప్పుడు 200 రోజులే పని చేస్తున్నాం. ఇచ్చేది 300 రోజులు, బట్ పోయేది 100 రోజులు మినిమం. సో అట్లా లెక్కలు చూస్తే మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. సిచ్యువేషన్ బట్టే ఇప్పుడు కూడా నేను సినిమా చేశాను, ఏ సినిమా పక్కన పెడితే ఆ రెమ్యునరేషన్ నేను చూడలేదు అసలు. నాకు సినిమా నచ్చింది చేశాను. రెమ్యునరేషన్ మీరు ఎవరైనా నాకు తెలుసు, దాని గురించి మాట్లాడతాను చెప్పేశాను. దర్ ఇస్ నో పాయింట్. అదే పెద్ద సినిమాల్లో నాది నేను పర్సంటేజ్ చూస్తాను. సినిమా 200 కోట్ల బడ్జెట్ సినిమా,
నాకు దాంట్లో ఒక 3% ఇస్తే ఐఎమ్ హ్యాపీ కదా. సో అది కూడా ఇవ్వట్లా, అది ఎందుకు ఇవ్వాలంటున్నారు. సో అక్కడ నాకు తేడా వచ్చింది. నేను హర్ట్ అయ్యేది అక్కడే. మిగతా వాళ్ళు 10% 20% అడుగుతుంటే ఇస్తున్నారు, నేను 3% 4% అడుగుతుంటే ఎందుకు ఇవ్వాలి ఇంత, ఇంకా తక్కువకి వస్తాడులే అనేది ఎక్కువైపోయింది. సరే పోనీ అని వదిలేసి ఇక పోనీ అంటే నేను తక్కువ అయిపోతున్నాను, డబ్బులు తక్కువ. అయ్యా యూ కెనాట్ అండర్సేల్ యువర్ సెల్ఫ్. ఈ మధ్య ఒక సినిమాలో ఆ రిప్లేస్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏ సినిమా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్ని తీసేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా, తప్పు చేస్తే డేట్లు ఇవ్వలేదు, లేకపోతే రెమ్యునరేషన్ పెంచాడు, లేకపోతే ఇట్లా యాటిట్యూడ్ చూపించాడు, నేను క్యారెక్టర్ ఇట్లా మార్చండి అన్నాడు, కథ మార్చాడు, ఏదో ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్ లేకుండా అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఏమవుతుంది, చిన్న చూపే అవుతుంది. తీసేయటం అనేది చిన్న చూపే, ఎవరిని పెట్టాడు అనేది అనవసరం. సో అదేమైంది, అది ఫాలో అయింది. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ అటాక్ చేశారు. ఒకటి చేశాడు ఇంకోటి చేస్తాడు. సో దిస్ ఇస్ వేర్ ఐ గెట్ హర్ట్. ఇది న్యాయం కాదంట. నేను ఎందుకు అడగలేదా మీరు? ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద రిమూవల్? పాయింట్ ఇన్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద రీజన్ అని దాంట్లో ఏమొస్తుంది మనకి, ఏమవుతుంది, ఏదో రీజన్. అట్లా కాదుగా, ఇప్పుడు అక్కడ పోయేది ఎటువంటిది కేవలం ఒక క్యారెక్టర్ పోయింది అనేటువంటిది కాదు, ఒక సినిమాలో ఒక వేషం మిస్ అయింది అనేటువంటిది కాదు, దాని వెనక ఇంకా చాలా మిస్సింగ్ అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రీ ఒకప్పుడు సంసారం అనే సినిమాలో సావిత్రి గారిని తీసేశారని చెప్పేసి మొత్తం ఆర్టిస్టులు అందరూ ఏకమైపోయి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఉండేటువంటిది ఆ రోజులు. అయితే ఈ క్యారెక్టర్ ఇంకొకలాగా కన్సీవ్ చేసాంలే, అందుకని ఆయన తీసుకున్నాం, ఆయన్ని పెట్టుకున్నాము అనేటువంటి కన్సర్న్ ఫీల్ అవ్వలేదా? ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదా? నాకు అదొకటే ఫీల్ అయ్యాను నేను చెప్పిందల్లా, నేను ఎక్స్ప్రెస్ చేసిందల్లా అట్లీస్ట్ ప్రొడ్యూసరో డైరెక్టరో వచ్చి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఇది అనేది చెప్పుంటే సరే పాని చెప్పారు, ఓకే, నేనే స్టేట్మెంట్ ఇచ్చేవాడినా. ఇప్పుడు చేయలేకపోతున్నాను, డేట్లు లేవని, వాట్ ఎవర్ పాజిటివ్ ఎండ్ గా ఉండేది కదా. మా మేనేజర్ ఫోన్ చేసి తీసేసాం ఇంకోటి పెట్టామంటే దట్ ఈస్ రాంగ్. That is something I did not the right way of conveying the thing. ఆ మినిమం అనేది ఒకటి ఉంటుంది, మినిమం లేకుండా పోయింది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఒక సినిమా అని కదా, 3-4 సార్లు జరిగింది. బట్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు లక్కీగా అన్ని మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అది డబ్బులు పక్కన పెట్టేసి ఎంత ఇస్తున్నారు అనేది, ఒక సినిమాకి ఎక్కువ ఇస్తున్నారు, ఒక సినిమాకి అసలు ఇవ్వట్లేదు. అయినా కూడా నేనే ఒప్పుకొని చేస్తున్నా, మీరు ఇవ్వలేరని తెలుసు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి చేస్తాను. బేర్ మినిమం రెమ్యునరేషన్ పేరుకి ఒకటి ఇచ్చేయండి అనేది చెప్తున్నాను తప్ప నా రెమ్యునరేషన్ అడగట్లా. నేను 1/4 రీసెంట్ గా చేసిన రుద్రంగి కూడా అట్లా. మరి ఈ రోజు నా రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా కొంతమంది వేరు చేయలేము అనుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతున్నారు, పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అవి కూడా కొంత చేస్తున్నారు. అలాగైనా మీరు యాక్సెప్ట్ చేసి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ ఎండ్లో ఎవరు కానీ అది వేస్ట్. కానీ సర్లే ముందిస్తే చాలు, తర్వాత పడుతుంది. అసలు డబ్బులు అనేది మన చేతికి రావడం అసలు చాలా కష్టం అయిపోతాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి. వాళ్ళు ఇవ్వబుద్ది కాబట్టి మనసు ఒప్పట్లేదు కాబట్టి. కాకపోతే జగపతి బాబు చాలా పెద్ద నస అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది నా అభిప్రాయం కాదు, మీరే చెప్పారు సార్. ఒప్పుకునేదాకా నేను పెద్ద నస, ఒప్పుకున్న తర్వాత ఐ డూ పుట్ మై హోల్ అండ్ సోల్ అనేటువంటిది మీరు చాలా నస అనేటువంటిది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇది హీరో అప్పుడు ఉండేది, ఇప్పుడు నచ్చలేదు. అదే అన్న, అప్పుడు బర్డన్ తో కూడి ఉంది కాబట్టి అది వేరే. అంటే సినిమా ఒప్పుకునే వరకు డెఫినెట్ గా అన్ని సినిమాలు కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని కనెక్ట్ అవుతాం. ఇప్పుడు షాప్కి వెళ్ళాం, ఏదో ఒక ఐ ఉంటుంది, ఒక ఫోకస్ అవుతుంది ఒక పర్టికులర్ దీనిపైన, చాలా బాగుందని కూడా కొనేసుకోవడం. అదే సినిమాలు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా బాగుంది ఇది ఒప్పేసుకుందాం అనేది ఇమీడియట్ ఓకే చేసిన సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అటు ఇటు కాని సినిమాలే నస. ఉండదు కదా, అసలు చెత్తకుందనుకో నో పాయింట్. అటు అటు కానీ మధ్యస్థంగా బదల బుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు సుకుమారో లేకపోతే త్రివిక్రమో, కొరటాల శివనో, బోయపాట, రాజమౌళి గారు, ఎవరైనా కానీ ఈ పెద్ద పెద్ద అంటే విషయం ఉన్న డైరెక్టర్స్, సాలిడ్ క్రియేటివ్ డైరెక్టర్స్, వాళ్ళు గనక ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నాం అంటే నాకు డేట్లు చెప్పండి, నాకు కథ అవసరం లేదంట స్ట్రైట్ అవే. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు నన్ను అడగరు, అనవసరంగా ఎప్పుడు అడగరు. అడిగారంటే విషయం ఉంది. ఇప్పుడు రాజమండ్రి సుకుమార్ ఎన్నోసార్లు రంగస్థలం అప్పుడు సడన్ గా ఫోన్ చేసి బయలుదేరి వచ్చేస్తారా అర్జెంటుగా అంటే అసలు నో డిస్కషన్, వెళ్ళిపోవటం చేసేయటం వచ్చేయటం. ఎందుకంటే ఒక షాట్ చేసినా దాంట్లో ఒక అద్భుతం ఉంటుంది. సో అది ఆ నమ్మకం ఉన్నప్పుడు చేసేస్తాం.
కాకపోతే పబ్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు, రాత్రికి ఫుల్ మందు కొట్టేసి కన్విన్స్ చేసేసి వాళ్ళకి నష్టపెడతారు. ఎందుకంటే అక్కడ అక్కడ మ్యాటర్ లేదు, ఎక్కువ మందు మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర నస ఎక్కువ పెడతా, ఎందుకంటే నేను చూసుకోవాలి నన్ను. వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు, అంత క్రియేటివిటీ ఉండదు. క్రియేటివ్ డైరెక్టర్స్ నస అనేది ఇంపాసిబుల్. ఎవరినన్నా అడగండి. ఇప్పుడు ఈ రోజున తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆవిష్కృతం ఈ రోజున ఈ సినిమా అనేటువంటిది వరల్డ్ డయాస్ మీద మాట్లాడుతున్నాడు బికాస్ ఆఫ్ రాజమౌళి. ఇప్పుడు ఆస్కార్ రేస్లో కూడా మనం ఉన్నామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ ఎన్నెన్నో సినిమాలు చేశారు, ఎన్నెన్నో పాత్రలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జగతి బాబు అనేటువంటి ఒక యాక్టర్ ఇక్కడ ఉన్నాడని రాజమౌళి గారికి తట్టలేదా ఎప్పుడు ఆయన క్యారెక్టర్ మీరు చేయకపోవటం ఏంటి? అది ఆయనకి తట్టాలి, ఆయన అడగాలి, నన్ను కాదు. అంటే మీ ఫ్యామిలీ మధ్య చాలా వండర్ఫుల్ రిలేషన్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్సే కాదు, బ్రదర్ కూతురికే ఇచ్చింది రాజమౌళి గారు అబ్బాయిని. బ్రదర్ కూతురే కాదు, కార్తీని తీసుకుని. బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్. అది చెప్తున్నా కదా, ఒక డైరెక్టర్కి ఆయనకి ఆ పర్టికులర్ డైరెక్టర్కి తట్టాలి. ఈ క్యారెక్టర్ జగపతి బాబు అంటాడంటే చెప్తున్నా కదా, ఎక్కడున్నా పట్టుకుని నాకు కావాల్సిందని తీసుకెళ్ళిపోతారు. అదే నేను అడిగినా సారీ అంటారు. ఒకవేళ సారీ అనకుండా ఎస్ అన్నా నేను ఫీల్ అవుతా. ఏమని ఫీల్ అవుతా? నేను అడిగితే ఇచ్చాడు సినిమా అంటే నేను అడుక్కుంటున్నాను ఇక్కడ, నేను అవసరం లేదు ఆయనకి, ఆయన నన్ను అడగలేదు కదా, నేను అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మూడ్ డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ క్రియేటివ్ డైరెక్టర్, దే హ్యావ్ విజన్, క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఆయనకి తెలుసు. సో వచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు ఆర్జీవీ అదే డిస్కషన్ అయింది గాయం ముందు. ఆర్జీవీ అన్నాడు బ్రదర్తో, చౌదరి అంటాడు నన్ను, ఎందుకు సినిమా ఎందుకు అడగడు నన్ను, నేను మంచి పొజిషన్లో ఉన్నా కదా. నేను ఆర్జీవీ నా క్లోజ్, బాగా క్లోజ్, ఎందుకంటే ఇండస్ట్రీ ఇద్దరం ఒకేసారి వచ్చాం. ముందే తన్నే వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ అడిగింది. బట్ నేను ఒకటే చెప్పాను, నేను అడిగి నువ్వు సినిమా చేస్తే నాకు వాల్యూ ఉండదు. నువ్వు అడిగినప్పుడు నేను సినిమా చేస్తే నాకు వాల్యూ ఉంటుంది. నువ్వు వస్తావు ఆ రోజు నేను చేస్తాను అంటే వచ్చాడు గాయంతో, చేశాను, సూపర్ హిట్. ఇప్పుడు మీ కెరీర్లో ఎప్పుడు అడగలేదా మీరు అసలు? ఎప్పుడు క్యారెక్టర్స్ బిగినింగ్ డేస్లో వరుసగా ఫ్లాప్లు వచ్చి 7 ఫిల్మ్స్ కెరీరే ఉందా లేదా అనేటువంటి డైలమా ఉన్న రోజుల్లో అడిగే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటం అనేది నా ఇది కాదు. ఎప్పుడు అడుగుతాను నేను, ఒక త్రివిక్రమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సాలిడ్ డైరెక్టర్స్ని గబుక్కని మీరు అడిగితే నేను డేట్లు లేవు అనకూడదు. సో ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పండి, దానికి ప్రిపేర్ అయి ఉంటాను. నేను డేట్ల కోసం నేను పోగొట్టుకోలేను మీ సినిమాలు అనేది అడగటం నాకు. అంతకంటే జీవితంలో ఎవరిని ఏమీ అడగకూడదు అనేది నా పాలసీ. అడగకుండా కూడా బతకచ్చు అనేది నా పాలసీ. మోర్ దెన్ పాలసీ, ఐ వుడ్ సే ఇట్స్ మై క్యారెక్టర్. అందరూ అడుగుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అడుగుతున్నారు. ఎందుకు అడగటం ఎందుకంటే విషయం ఉన్నాడికి ఆటోమేటిక్గా పైకి వస్తాం. బహుభాషా చిత్రాలు చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంగా ఉంది మీకు, ఒక పెద్ద డిసిషన్. ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో సినిమాలు చేయాలనేటువంటి ఒక అంబిషన్ అయితే పెట్టుకున్నారని తెలిసింది. ఏమేంటి చేయబోతున్నారు, ఏమేంటి బ్యాలెన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంటికల్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అంటే వాళ్ళకి తెలియాలి నేను చేయదలుచుకుంటున్నాను వాళ్ళ సినిమాలు కూడా. ఎందుకంటే వాటిలో డబ్బులు ఉండవు ఫస్ట్, అందుకని వాళ్ళు ఆలోచించరు మన గురించి. అమ్మో జగపతి బాబు ఎక్కడ అఫోర్డ్ చేస్తాం అనుకుంటారు. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ దేర్. ఇక్కడ 10 రోజులు హాలిడే చేసుకునే బదులు 10 రోజుల్లో ఒక సినిమా ఫినిష్ చేసేస్తే ఆ లాంగ్వేజ్లో చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్. వరల్డ్ లాంగ్వేజెస్ ఫినిష్ చేయలేను కాబట్టి అట్లీస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫినిష్ చేద్దాం అనేది ఒక ఆలోచన. వరల్డ్ లాంగ్వేజ్, ఇండియన్ ఫిల్లింగ్ లాంగ్వేజ్ లో చాలా ఉన్నాయి, దాదాపు 23-24 ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రస్తుతం సినిమాల విషయాలకు వస్తే ఆల్ బిగ్ బ్యానర్స్ చేస్తున్నారు, ఆల్ ఇవి చేస్తున్నారు. వాటిలో రుద్రాంగై అనేటువంటిది ఒక పెద్ద టాక్డ్ అబౌట్ అవుతుంది ఇండస్ట్రీలో. దాని గురించి మీకు కూడా ఒక స్పెషల్ అటెన్షన్ కూడా మీరు పే చేశారని తెలుస్తుంది. ఏంటి దాని విశేషాలు? రుద్రాంగి అది చెప్పాగా ప్రభు, అది రుద్రాంగి 1 year తిరిగాడు అజయ్ చేయమని. నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్కి వస్తాడు, డైరెక్టర్కి వస్తాడు. ఈ నా మీద సినిమా బడ్జెట్ ఉండదు, నాకంత మార్కెట్ లేదు, నేను వెయిట్ మోయలేను, ఎట్లా తీయగలడు, ఎట్లా రిలీజ్ చేయగలడు అనేది నేను తిప్పటం అంటే నేను చేయనన్నా. తిరిగి తనే కన్విన్స్ చేసి ఒప్పించి ఫైనల్గా డబ్బులు ఇవ్వలేమంటే మీకు తెలుసు కదా అన్నాడు. డబ్బులు ఎవరైనా నాకు తెలుసులేవయ్యా, అది కాదు, నేను సినిమా కోసం చేస్తాను, నాకు సినిమా నచ్చింది, నువ్వు నచ్చావు, నువ్వు చేస్తావు అని నమ్మకం నాకు ఉంది అని చేశాను. ఐఎమ్ హోపింగ్, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ దట్ ఫిల్మ్. నేను హీరో కాదు కానీ దాంట్లో ఐఎమ్ ద మెయిన్ క్యారెక్టర్. నెగిటివ్ 100% నెగిటివ్. కాకపోతే ఈజ్ అ కల్ట్, ఇదో కల్ట్ ఫిలిం. రుద్రంగి మీద నాకు నమ్మకం ఏంటంటే నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది, లుక్ కొత్తగా ఉంది. భీమ్రావ్ దేశ్ముఖ్ అనే దొర
క్యారెక్టర్ తెలంగాణ ద్వారా టైం పీరియడ్ ఇదా సార్ట్ ఆఫ్ యా ఒక 1960s కాల్ ఇట్ హిస్టారికల్ పీరియడ్ నాట్ హిస్టారికల్ టైం పీరియడ్ ఇట్ ఈస్ అ వైలెంట్ ఫ్యామిలీ డ్రామా గడిలో జరిగే ఒక డ్రామా సో నా నమ్మకం ఏంటంటే ఇవాళ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే వాళ్ళని ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేయాలి అంటే సాలిడ్గా ఈ సినిమా నేను చూడాలి అనేది ఆ ఫీలింగ్ వస్తేనే థియేటర్కి వెళ్తున్నాడు థియేటర్కి రావట్లేదు అనేది అబద్ధం మనం సరిగ్గా వాళ్ళకి తీయట్లేదు సినిమా అంటే విజువల్ ట్రీట్ కావాలి వాళ్ళకి రుద్రాంగికి ఆ ట్రీట్ విజువల్ ట్రీట్ చూడగానే అమ్మని ఏదో ఉందరా సినిమాలో ఏదో సాలిడ్నెస్ ఉంది థియేటర్కి వెళ్ళి చూడాలనే నమ్మకం కుదురుతుంది విచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ నేను మీరు దర్శకుడు మీద ఏదైతే నమ్మి ఒక రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ సాక్రిఫైస్డ్ అలా సాక్రిఫైస్ చేసిన దానికి మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఏర్పడిందా 100% నేను చెప్పలేను నేను చెప్పను ఎందుకంటే బడ్జెట్ కాంప్రమైజ్ అయింది అందులో డౌట్ లేదు అది ఐ వోంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ ప్రొడ్యూసర్ వల్ల అని నేను అన్నాను డైరెక్టర్ వల్ల కూడా జరిగింది అంటే ముందు ఎక్కడ ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది అతనికి క్లారిటీ లేదు సో పెరిగిపోయింది బడ్జెట్ అయితే పెరిగింది బడ్జెట్ పెరిగిపోయి కన్ఫ్యూజన్లో కొంత ప్యాచీ ఆ మూడ్ వస్తుంది లేకపోతే ఇంకా గొప్ప సినిమా స్ట్రైట్ అవే నేను చెప్పేసేవాడిని సూపర్ హిట్ సినిమా ఇది అని చెప్పి అంత ధైర్యం సరిపోవట్లేదు హిట్ వరకు గ్యారంటీ ఇవ్వగా సూపర్ హిట్ అనేది నాకు తెలియదు ఎవరికీ తెలియదు సూపర్ హిట్ లో మన చేతిలో ఉండవు కానీ డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా రిలీజ్ ఎప్పుడండి రుద్రాంగి తెలియదు ఇంకా ఎప్పుడే కాపీ రావాలి ఇంకా 1 వీక్ వస్తుంది 1 వీక్ అవుతుంది ఆ తర్వాత కాపీ వచ్చిన తర్వాత సేలబిలిటీ చూసి రిలీజ్ స్తోమత చూసి దాన్ని బట్టి అవుతుంది రిలీజ్ ఓకే ఓకే ఇప్పుడు పుష్ప 2 కూడా చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఒక ఇది అంటే నేనేం కమిట్ అవ్వట్లేదు అది బట్ ఐ హావ్ గుడ్ ఫిల్మ్స్ అంటే మాకు వచ్చిన పీలర్స్ ప్రకారం అడుగుతున్నా వెల్ పుష్ప 2 ఇంకేం కావాలి అంతకంటే ఏం కావాలి పుష్ప 2 ఇస్ సుకుమార్ ఇస్ అన్బిలీవబుల్ నాతోనే ఎన్ని సినిమాలు ప్రూవ్ చేశాడు అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు చార్లీ చాప్లిన్ నేను చూస్తా ఉన్నా మా ఫ్లైట్ లో చూస్తా ఉన్నా రాత్రి చూశాను ఇన్ఫాక్ట్ అది చూసినప్పుడు తన బయోగ్రఫీ తన లైఫ్ హిస్టరీ సో సుకుమారు రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు అంటే ఒక రాయిని తీసుకుని ఎలా చెక్కాలో బాగా తెలిసిన వాళ్ళు సుకుమార్ది చార్లీ చాప్లిన్కి నాకు దగ్గరగా బాగా ఏమనిపించిందంటే చార్లీ చాప్లిన్కి కూడా ఏం కావాలో ఆ మూమెంట్కి కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేడు దాన్ని చెక్కి రుద్ది ఇది నాకు కావాల్సింది అనేది రాజమౌళి గారికి ముందే ఇది కావాలని తెలుసు అది ఎలా రప్పించాలో ట్రై చేస్తాడు సుకుమార్కి ఎక్కడో వెనకాల ఉంటుంది బయటికి రావాలి సో తనకి దాన్ని చెక్కుకోవాలి రాజమౌళి గారు అందరినీ చెక్కాలి ఇది రకరకాలు ఉంటాయి వీటిల్లో ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా లిస్ట్ చూస్తే ఇప్పుడు మహేష్ బాబు తోటి చేస్తున్నటువంటి సినిమా త్రివిక్రమ్ గారిది తర్వాత వచ్చేసి సలార్ ఒకటి చేస్తున్నారు ప్రశాంత్ నీలండి ప్రభాస్ కాంబినేషన్ పుష్ప 2 ఒక ఇదిలో ఉంది తర్వాత హిందీ ఫిలిమ్స్ ఒక 4-5 చేస్తున్నట్టు తెలుసు కన్నడ చేస్తున్నారు అనుకుంటా కన్నడ కూడా చేస్తుంది దర్శన్తో చేశాను హిట్లో దర్శన్తో మళ్ళీ చేస్తున్నా సల్మాన్ది 2016లో నేను ఒక స్టేట్మెంట్ ఉంది నా దగ్గర వాట్సాప్ కూడా ఉంది న్యూస్ పేపర్ లో వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఐ వాంట్ వర్క్ విత్ సల్మాన్ అని 2016లో పెట్టాను నేను పెట్టాను 2022లో అది అయింది వర్కౌట్ అయింది సో సల్మాన్ తో పాటు చేయడం అనేది ఫస్ట్ టైం అవుతుంది అది కూడా బాలీవుడ్ ఎంట్రీ సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నాను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను హౌ ఐ ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ టాప్ ఫిల్మ్స్ దర్శన్ కూడా చాలా మంచి సినిమా తరుణ్ అనేవాడు ఆల్రెడీ రాబర్ట్ అనే సినిమా సూపర్ హిట్ చేశాడు నాతో సేమ్ దర్శన్ తో మళ్ళీ అదే కాంబినేషన్ అది కథ చాలా బాగుంది సో అన్ని లాంగ్వేజ్ లో అన్ని మంచి కథలు ఉన్నాయి అన్ని సాలిడ్ ఫిల్మ్స్ ఉన్నాయి సో నేను సాలిడ్ ఫిల్మ్స్ సాలిడ్ డైరెక్టర్స్ సాలిడ్ ప్రాజెక్ట్స్ అనేది నేను చేసుకున్నా రుద్రంగి అగైన్ ఇస్ సాలిడ్ ప్రాజెక్ట్ బట్ లెస్ మనీ అయినా కూడా అది సాలిడ్ ఫిల్మ్ ఎందుకు అవుతానికి ఛాన్స్ ఉందంటే అది కనుక ఆడిందంటే జగపతి బాబు మీద కూడా సినిమాలు తీయొచ్చు అతను మొయ్యగలడు అనేది ఒక ప్రూఫ్ భరోసా సో మొత్తానికి ఇటు తెలుగు అన్ని భాషల్లో కలిపితే వెరీ హ్యాండ్ఫుల్ వెరీ హ్యాండ్ఫుల్ వెరీ బిజీ వెరీ బిజీ కంటే వెరీ హ్యాపీ బిజీ అంటే ఈ సినిమాలు తెలుసు కదా ఒక షెడ్యూల్ ఎగిరిపోతుంటాయి సో బిజీ కాదు మనకు తెలియదు ఏముంది బిజీ కానప్పుడు ఆస్ట్రేలియా ఉంది మాకు యుఎస్ ఉంది బోల్డ్ కంట్రీస్ ఉంది వెళ్ళిపోవడం వెళ్ళి ఎంజాయ్ చేసి టీవీ లేకపోతే నేచర్ ఉంది ఫామ్ ఉంది యోగా మెడిటేషన్ చేసుకోవడం హ్యాపీగా సెటిల్ అయిపోవడం జగపతి బాబు వర్సెస్ మీడియా ఆర్ జగపతి బాబు విత్ మీడియా ఈ రెండిట్లో ఏది మీరు లైక్ చేస్తారు ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ అయితే ఐఎమ్ విత్ ద మీడియా ఎల్లో జర్నలిజం ఆర్ టీఆర్పీ చూసే మీడియా అంటే ఐ వుడ్ సే దెమ్ మాఫియా దేర్ మాఫియా మోర్ దెన్ మీడియా
ఎప్పుడైనా విపరీతమైన క్లాష్ వచ్చిందా మీకు మీడియాతో? ఎప్పుడైతే నాకు నువ్వే చెప్పాలి ఏమన్నా వచ్చిందేమో నాకు తెలీదు. ఎప్పుడైతే అంటే నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్లో ఒక ఛానల్ పక్కన పెడితే ఐ వెంట్ టు గివ్ బ్లడ్ డొనేషన్కి ఆర్గన్ డొనేషన్కి వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది పక్కన పెట్టేసి డ్రగ్స్ ఇవన్నీ విపరీతంగా చేస్తున్నారంట ఆర్టిస్టులు, మీరేమన్నా పాల్గొన్నారా దాంట్లో, మీకు తెలుసా, వాళ్ళ పేర్లు చెప్తారా అంటే నాకు కోపం వచ్చింది. చెప్పా, మీరు టీఆర్పీలు పెంచుకోవడం కోసం నన్ను వాడుకోవద్దు, నేను దానికోసం రాలేదు, మంచి పర్పస్కి వచ్చా, మంచి పర్పస్ గురించి మాట్లాడండి, బ్యాడ్ పర్పస్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే కేవలం ఇక్కడ డబ్బు టీఆర్పీలు పెంచడాలు ఛానల్ ఇది పెంచడాలు ట్రై చేస్తున్నారు. సో డోంట్ డూ దిస్ టు మీ, ఐ డోంట్ లైక్ ఇట్. దానికోసం పిలవంటే నేను వస్తే మాట్లాడు, నేను వచ్చింది ఒక మంచి పని కోసం, లెట్స్ బీ పాజిటివ్. ఎందుకు ఎప్పుడు నెగిటివ్లో వెళ్తారు అనేది దట్స్ మై ప్రాబ్లం. ఎందుకంటే అన్ని నెగిటివే చేస్తున్నారు. ఇప్పుడు నేను నా లైఫ్ అంతా రికార్డ్ చేసి పెట్టాను, 12.5 hours వీడియో రికార్డింగ్ ఉంది, అది మొత్తం వేయడానికేమో ఇట్స్ బోరింగ్, ఎందుకంటే అంత చరిత్ర లేదు నాకు. బిట్లు వేద్దామంటే దాన్ని వేరే రకంగా రాసేస్తారు, పాడు చేస్తారు దాన్ని నీచమైన ఎల్లో జర్నలిజం చేసి రకరకాల క్వశ్చన్లు వేసి. మీరు రికార్డ్ చేశారా? నేను చేశాను, వీడియో రికార్డింగ్, నా లైఫ్ రికార్డింగ్ చేశాను మొత్తం. ఏంటి ఇక్కడే కాదు, గోవాలో చేసాం, కేరళలో చేసాం. మీరే యాంకర్ చేస్తున్నా, నేనే మాట్లాడా, నేనే లైఫ్ మొత్తం. ఆటోబయోగ్రఫీ ఇట్ ఇస్ విజువల్ ఆటోబయోగ్రఫీ, ఇట్ ఇస్. మాకు ఇవ్వండి, నేనేమను టెలికాస్ట్ చేస్తాం. అంటే అది సరిగ్గా తీయలేదు, ప్రాపర్ ఎడిట్ లో లేదు, అది ఎవరి వల్ల అట్లా తీసిన విధానం తప్పు. కాన్సెప్ట్ మంచిదే, అంటే దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, యాక్చువల్ లైఫ్ ఉంది. బట్ చెప్తున్నా కదా, బిట్లు పీసులు వేస్తే దాన్ని రకరకాలుగా ముక్కలు నరికేస్తారు. మీరు మొత్తం 12.5 hours చేసిన దాంట్లో మొక్కలు తీసి వేస్తారు, కాంట్రవర్సీలు వేస్తారు, దాన్ని రీప్లే చేస్తారు, దాని మీద బ్లాక్ అండ్ వైట్ చేస్తారు, రీ రికార్డింగ్ వేస్తారు, న్యూసెన్స్ చేస్తారు. నాకు ఎందుకు ఆ తలకైనప్పుడు నాకు వచ్చు, ఎందుకంటే అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఐ కెనాట్ ఇన్వాల్వ్ అదర్స్ లైఫ్స్. నేను వరస్ట్ అనేటువంటి దాన్ని చూడను, నేను ఒక యాంగిల్ లో చూస్తాను, హౌ బెస్ట్ ఐ కెన్ గెట్. నువ్వు చేస్తావు నీ ఛానల్లో, బట్ దాని వర్స్ట్ అదర్ ఛానల్స్ లో చేస్తావు. సో ఫైనలీ బ్యాడ్ జరుగుతుంది. ఎందుకు ఈ ట్రోలింగ్ గురించి అంత భయపడుతున్నారా మీరు? భయం కాదు, ఇట్స్ బ్యాడ్ కాన్సెప్ట్. నేను అనేది అసలు ఫస్ట్ కానీ మీరు ఎక్కడ ట్రోలింగ్ దొరకరు, మిమ్మల్ని ఎవరు లక్కీగా నన్ను క్షమించేశారు పాపం, అది థ్యాంక్స్ చెప్పాలి ప్రజలు. ఈ దగ్గర నుంచి ఎప్పుడు ఇన్బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ కానీ అయితే ఒకవేళ ఇచ్చినా నా పాపం నన్ను వదిలేశారు. ఇప్పుడు క్యాస్ట్ అనేది చాలా అన్బ్యాలెన్స్ చాలా ప్రకారం, బట్ లక్కీగా నన్ను ఎవడో ఇంతవరకు లక్కీగా వదిలేశారు. ఏమనుకుంటారు నా తెలియదు, పిచ్చోడు అనుకుంటారో లేకపోతే పాపం పాని అంటారో, లేకపోతే ఐ డోంట్ నో వాట్ ది థింక్. ఎంతో కొంత రెస్పెక్ట్ తోనో ఇష్టంతోనో వదిలేయమని డాటర్ ఇష్యూ అయినప్పుడు కూడా అదే జరిగింది. ఇన్ఫాక్ట్ నేను ఒకసారి ఇక్కడికి వెళ్ళాను, మరి మీకు ఎంతవరకు తెలుసు, సిద్ధార్థ కాలేజ్ లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ వెళ్ళి నేను చెప్పాను, క్యాస్ట్కి అగేన్స్ట్ మాడతానండి అన్న ప్రిన్సిపల్తో. 2000 people ఉన్నారండి స్టూడెంట్స్, అందరూ కమ్మ పిచ్చోళ్ళు, మీరు ఒక్కరే ఉన్నారు, ఆడిటోరియం క్లోజ్డ్ ఆడిటోరియం, మొక్కలు చేసేస్తారు మమ్మల్ని, మీరు మాట్లాడద్దండి దయచేసి అన్నారు. ఎత్తగానే మైక్ తీసుకుని ఏంటో మీ క్యాస్ట్ గొడవ అనమాట, ఏంటి కమ్మ అంటారు, ఒట్టి కమ్మ కాదు, అందరూ ఉన్నారు, అందరూ మనుషులే, ఏంటి కమ్మ మీరు అనుకోండి ఏదన్నా అనుకోండి, బట్ మీరు వాడే పద్ధతి వారికి కరెక్ట్గా లేదు, దానికోసం మర్డర్లు చేయటాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఒప్పుకోపోవటాలు, కూతుర్ని చంపేయటాలు, ఆడెవడో వచ్చాడు నాన్న చంపేయటాలు, ఇవన్నీ నెగిటివ్ ఇది గట్టిగా పట్ట చెప్పి ఇది కూడా చెప్పా. 2000 మంది ఉన్నారంట, నన్ను నరికేస్తారంట, నేను సెక్యూరిటీ తెచ్చుకోలేదు, నా వెపన్ తెచ్చుకోలేదు, ఐఎమ్ రెడీ అన్నా. విజిల్స్ క్లాప్స్ క్షమించి వదిలేశారు. అదే ఇంకోటైతే డెఫినెట్గా వదిలేవారు కదా. ఒక్కటి చాలు, ఒక్క మెంటల్. అక్కడ ఏంటంటే నిజంగా చెప్తున్నాను, మీ మీద ఉన్నటువంటి ఒక గుడ్ లుక్ అండ్ రెస్పెక్ట్, దట్ ఈస్ ద రీజన్. క్షమించడం కాదండి, దే యాక్సెప్టెడ్ యూ ఇన్ దట్ యాంగిల్. యాక్సెప్ట్ చేయడం వాళ్ళ గొప్పతనం. లక్కీ, ఐ వాజ్ లక్కీ. ఇప్పుడు అట్టగా జైబోలో తెలంగాణ చేసినప్పుడు ఇంకోటైతే ఊరుకునేవారు కాదు. జైబోలో తెలంగాణ యాక్సెప్ట్ చేయటం, మీరు అది చేయటం అనేటువంటిది అప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమ పరిస్థితుల్లో అగేన్స్ట్ ఆంధ్ర చేసినట్టే, బట్ లక్కీగా నన్ను వదిలేశారు. అది ఐ డిడ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషనల్. ఐ హ్యావ్ సమ్ షార్ట్ క్వశ్చన్స్. అందరూ అడిగేటువంటి రొటీన్ ప్రశ్నలు, కొత్త ప్రశ్నలు కాదు, బట్ మీ యాంగిల్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ? కొత్త యాంగిల్ అడిగితే కొత్త యాంగిల్ చెప్తాను, లేకపోతే పాత యాంగిల్ చెప్తాను. ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తాను? రొటీన్ అంటే మీ అభిమాన నటుడు ఎవరు? నాకు ప్రాబ్లం ఎవరు లేరు, అది అట్టా ఎవరు లేరు నిజంగా. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా లేదు. ఈవెన్ జగత్ బాబు కూడా కదా? లేదు, నో ఛాన్స్.
సో అభిమాన నటుడు నో. నో నోబడి. అభిమాన నటి చాలా మంది ఉన్నారు, కష్టం ఒకళ్ళు చెప్ప. అంటే ఆడవాళ్ళు అనేటప్పటికి ఇష్టం ఉంటున్నారు, కానీ మగవాళ్ళ గురించి చెప్పమంటే అభిమాన నటి అంటే ఏంటి సార్? చెప్పే ఆ, కదా, సరే మగాళ్ళ కంటే ఆడాలంటే ఇష్టం, మగాళ్ళని కలితరమంటావా ఏంటి? అభిమాన నటి అనేటువంటి దానికి మీరు ఇచ్చే ఒక సింగిల్ వర్డ్. హీరోయిన్ పేరు కష్టమే, ఎందుకంటే చెప్తున్నా కొన్ని కదా, సౌందర్య సౌందర్య డెఫినెట్ గా వన్ ఆఫ్ ద పర్సన్స్. అదే అంటున్నా, అందరూ నేను అబద్ధం చెప్పట్లా, ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్. ఓకే. ఇప్పుడు సౌందర్య ఒక పద్ధతిలో యాజ్ అ జెన్యున్ పర్సన్ అండ్ జెన్యున్ ఫ్రెండ్ సౌందర్య. రమ్యకృష్ణ ఇస్ అ గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ యాక్ట్రెస్, నాకు అభిమానం. అట్లా కొంతమంది ఐ వుడ్ సే, ఐ కెనాట్ పాయింట్ అవుట్ దిస్. ఓకే. మీ అభిమాన దర్శకుడు అంటే? అది కూడా ఇంత 200 సినిమాలు ఒకళ్ళకి పాయింట్ అవుట్ చేయలేదు. మంచి సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరు అభిమాన దర్శకుడు? లేదు, అది కాదు. అది నా క్యారెక్టర్ అన్ని కూడా ఇంపార్టెంట్. మంచి సినిమాలు చాలా మంది ఇచ్చారు, చెడ్డ సినిమాలు గొప్పగా డైరెక్టర్స్ కూడా ఇచ్చారు, అలా ఉండదు. బట్ ఇప్పుడు వస్తే రాజమౌళి గారిని, ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఆస్కర్స్ ఎనీథింగ్, రాజమౌళి గారు అనగలను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ద లవ్ దే స్ప్రెడ్, దానికోసం అభిమానిస్తాను, క్రియేటివిటీ కోసం కాదు, ఒట్టి క్రియేటివిటీ కోసం కాదు. ఆఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. మీ కెరీర్ లో బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఏంటి అంత ఆలోచిస్తున్నారు? ఎవరు లేరు. సిబి రాజేంద్ర ప్రసాద్ గారు కదా? కాదు, నాకు పర్సనల్ గా కాదుగా, మీతోనే సినిమా తీశారు కదా. తీశారు పాపం, అది కాదు, తీయలేదని కాదు, కానీ యాజ్ అ బెస్ట్ పర్సన్ ఆయనే అవుతారు. యాజ్ అ బెస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గా మేము ఇద్దరం ఫెయిల్ అయ్యాం, ఇట్ డెంట్ వర్క్ కాబట్టి. దట్ ఈస్ వాట్ ఐ మీన్. కమర్షియల్ గా చెప్తున్నా, బట్ యాజ్ అ పర్సన్ ఎస్ ఆయనే అవుతారు. బెస్ట్ నిర్మాత అనేది తనకి రాలా ఇంకా ఆన్సర్, అది నో పెట్టుకోవాలా? నిర్మాతల ఈ నిజంగా పాయింట్ అవుట్ చేయలేకపోతే. ఓకే, నో. మీ బెస్ట్ పెయిర్ ఎవరు? మీతోటి కాంబినేషన్ చేసినటువంటి హీరో బెస్ట్ పెయిర్, హీరోయిన్ పెయిరింగ్, హీరోయిన్ ఎక్కువ చేసింది నాకు సౌందర్య, కళ్యాణి, ప్రియమణి, రమ్యకృష్ణ. ఈ నలుగురిలో ఎవరు చెప్తారు? సౌందర్య లేదు కాబట్టి సౌందర్య ఫస్ట్ నుంచి ఎవరు లేనాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ అవుతారు. సో సౌందర్య. మీ బెస్ట్ విలన్ ఎవరు? ఫన్ వైజ్ చూస్తే రమ్యకృష్ణ అవుతుంది. అట్లా నువ్వు అట్లా యాంగిల్ సెపరేట్ చేస్తే ఐ కెన్ పాయింట్ అవుట్ వన్ పర్సన్. అంటే టోటల్ గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్, ఒక డైరెక్టర్ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. కానీ ఇవన్నీ సింగిల్ ఆప్షన్ కాదు. సింగిల్ ఆప్షన్స్ 4 సినిమాలు చేస్తే సింగిల్ ఆప్షన్ వస్తుంది, 100 సినిమాలు. మీ అభిమాన రాజకీయ నాయకుడు, దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది కాంట్రవర్షియల్, ఇది ఆన్సర్ చేయను. అసలు పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నాయా? దిస్ ఇస్ మై బియాండ్ మై కెపాసిటీ ఇప్పుడు ఇది చెప్పడం అనేది. బట్ బికాస్ దానికి ఒక రీజన్ ఉంది, ఐ వాంట్ టెల్ యూ నౌ. అది ఎందుకు అనేది తర్వాత చెప్తా. బట్ ఇన్ ఆర్టిస్ట్లో పవన్ కళ్యాణ్, ఐ వుడ్ సే ఆర్టిస్ట్లో పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్ ఐ లైక్. as a person not in a political political connection unna artist tho I'm saying. I'm not talking about hero-lo Pawan Kalyan kaadu, artist lu who has a political idi unnattunti vallu Pawan Kalyan ante ishtam. Very good. మీ అభిమాన ముఖ్యమంత్రి, సీఎం, యువర్ ఫేవరెట్ సీఎం? సేమ్ థింగ్ కదా, కాంట్రవర్సీ అది కాంట్రవర్సీ. ఏం కాంట్రవర్సీ ఉంది? చాలా ఉంది, ఏమీ లేదు దాంట్లో. యు ఆల్వేస్ ఛాలెంజ్ ద కాంట్రవర్సీస్ కదా. ఐ విల్ బట్ నాట్ నౌ. అది అందుకనే మాట్లాడట్లా. పొలిటీషియన్. మీ అభిమాన రాజకీయ పార్టీ? ఏదైనా అంతేగాని అటు వెళ్ళొద్దు. చెప్తా, రీజన్ చెప్తా తర్వాత. సరే. మీ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ పక్కా పప్పుచారు. నేను పక్కా నాటుగాని. పప్పుచారు, ఉప్పు చేప? ఉప్పు చేప లేదు, పప్పుచారే, పెరుగన్నం పప్పుచారు. ఇది మీ సినిమాలో ది బెస్ట్ అంటే ఇమీడియట్ గా మీరు చెప్పే సినిమా పేరు? హెల్ప్ అయింది గాయం కాబట్టి వచ్చే గాయం. గాయం, శుభలగ్నం, గాయం. మీ పాటల్లో ది బెస్ట్ అంటే ఏది హమ్ చేస్తారు? పాటలోనా? ఐ వుడ్ సే పెద్దరికంలో ప్రియతమ సాంగ్ ఐ వుడ్ సే. మీ హీరోల్లో మీ బెస్ట్ ఫ్రెండ్, ది కరెంట్ హీరోల్లో మీ బెస్ట్ ఫ్రెండ్? కష్టమే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. డెఫినేషన్స్ మారిపోయాయి. అందుకని అబద్ధం చెప్పదలుచుకోవాలా, సో కష్టమే. అందరూ నేను అబద్ధం చెప్పను, ఎవరో లేరని చెప్పను. ఈ హీరోల్లో ఎవరిని చూస్తే మీకు అసూయ అని? ఎందుకు నేను బాగానే ఉన్నాను, సో వై షుడ్ ఐ ఫీల్ జెలస్ అబౌట్ సంబడి ఎల్స్? మీరు హీరోగా ఉన్నప్పుడు మీ బెస్ట్ హీరోయిన్ ఎవరు? చెప్పాక ఇందాక సౌందర్య ఐ వుడ్ సే, అండ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ గాడ్ మదర్ రమ్యకృష్ణ. మీరు విలన్ గా మారాక మీ బెస్ట్ హీరో ఎవరు? అది కాంట్రవర్సీ అవుతుంది, ఆఫ్ ద రికార్డ్ చెప్తా కానీ అదే ఆన్ రికార్డ్ అయింది.
ఎందుకంటే అవి కూడా డైనమిక్స్ మారిపోయినాయి. అవును, డైనమిక్స్. అనుకున్న వాళ్ళు అలా లేరు. అందుకని ఐ డోంట్ టాక్ అబౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగత్ బాబు గారు. వీ హ్యావ్ స్పేర్డ్ ఇన్నఫ్ టైం. Thank అంటే మీతో మాట్లాడటం అనేటువంటిది ఇది పొగుడుతున్నట్టుగానే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇది ఎంబాడిమెంట్ ఆఫ్ హానెస్టీ అనేటువంటిది నాకు మీలో కనిపిస్తుంటుంది. ఆ హానెస్టీని ఈరోజు మీ ఇంటర్వ్యూలో ఫుల్ ప్లెజర్గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ దిస్ మచ్ ఆనెస్టీ ప్రభు. ఇప్పుడు నాకు ఒకటే ఏంటంటే, నో, ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ వెల్కమ్. ఆనెస్టీ అనేది మనం మర్చిపోయాం కాబట్టి అది కొత్తగా ఉంది తప్ప, ఆనెస్టీ అనేది ఎప్పుడూ ఉంది అందరిలో. అది ఫిల్టర్లు వేసేసి దాన్ని కప్పేసాం. అది ఇలా కూడా బతకచ్చు అంటా నేను, ఆనెస్ట్గా కూడా బతకచ్చు అంట. నిజం చెప్పచ్చు, కొండ పగలగొట్టు అంటే కొండ పగలగొట్టు అంటే నిజం చెప్పచ్చు. బట్ కొండ తీసుకొచ్చి పనిమాల పగలగొట్టాను అని చెప్పి నిజం చెప్పాల్సిన అవసరం లేదు. సింబాలిక్. సో ఐ బిలీవ్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అందరూ ఒక అబద్ధంలో బతికేస్తున్నాం, అబద్ధమే నిజం అనుకుని బతికేస్తాం. అబద్ధం నమ్మి అదే నిజం అనుకుని అలా వెళ్ళిపోతున్నాం ఆ ఫ్లోలో. రాంగ్ ఫ్లో అది. ఎందుకంటే ఈ విషయంలో నేను వాట్ ఐ ఫీలింగ్ బ్యాడ్ ఇస్ ప్రేమను మర్చిపోతున్నాం, నిజాన్ని మర్చిపోతున్నాం. రెండు చాలా ఇంపార్టెంట్. అసలు నిజం ఏంటి? ఊపిరి అనేది ఎంత నిజమో నిజం కూడా అంతే నిజం. నిప్పు లాంటిది, రెండు ప్రాణం. అవన్నీ కూడా అందుకని ఐ లైక్ టు బీ యాజ్ ఓపెన్ యాజ్ పాసిబుల్. బికాస్ ఇలా మాట్లాడి కూడా సర్వైవ్ అవ్వచ్చు, మనం బతకచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. అది లేదు, చాలా మంది మిస్సింగ్ అది. ఆ జెన్యూనిటీ పోయింది. ఏమన్నా పొగడాలన్నా మెచ్చుకోవాలన్నా భయపడుతున్నారు. ఆ భయం వద్దంటున్నారు. మోటివేషన్స్, అట్రిబ్యూషన్స్ ఇవి చాలా ఉంటాయి, లెక్కలు వస్తున్నాయి, బోల్డ్ లెక్కలు ఉన్నాయి. పైగా అనవసరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్వ్యూస్ కూడా నేను టోటల్గా మానేసేది. ఒకటే ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ బర్త్డేకి. అది కూడా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు. సరే చేద్దామని టైర్డ్గా ఉన్నా, రాత్రి లేట్ అయినా. ఆస్ట్రేలియా వెళ్ళారు, ఏంటిది పర్సనల్ టూరా? పర్సనల్, ఫ్యామిలీతో వెళ్ళాను. నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నానని అక్కడ ఉన్నా, పొద్దునే వచ్చా. లుకింగ్ సమ్‌హౌ టైర్డ్. ఇవాళ టైర్డ్గానే ఉంది, బట్ ఐ థాట్ ఐ ఫినిష్ ద ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. వండర్ఫుల్ స్పెండింగ్ విత్ యూ. ఇది మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా మంచి ఒక ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ కూడా వెల్కమ్. సుమన్ టీవీ కూడా బాగా పెరిగిపోయింది. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. అండ్ ప్రేక్షకులందరికీ ఇంటర్వ్యూ, ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ఇంటర్వ్యూ, బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.